హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనతో ఉన్నది ఫోక్ సింగర్ అంబటి వెంకన్న. అంబటి వెంకన్న అంటే మనకు గుర్తొచ్చేది కళ్ళు పాటలు, బతుకమ్మ పాటలు, నల్గొండ పాట, తెలంగాణ పోరాట పాట. ఇవాళ డైలాగ్ విత్ చరణ్ కేవలం మాటలే కాదు, పాటలు కూడా ఉండబోతున్నాయి. ఇవాళ మనం మాట్లాడదాం అంబటి వెంకన్న గారితో. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను. చరణ్ చెప్పండి అన్న. ముందు మన ఇంటర్వ్యూ ఒక పాటతో మొదలు పెడదాం. ఒక 2-3 చరణాలు పాడండి. నాకు ఇష్టమైన పాట చెప్తా. అది చేపలు చందమామలు. ఓకే. చేపలు చందమామలు అనేది నాకు చాలా. చేపలు పచ్చాపలు అనే పాట. చేపలు పచ్చాపలు, చేపలు చందమామలు అనే పాట నాకు చాలా ఇష్టం. మీ పాటల్లో కొంత పాడండి ఆ పాట. నిజానికి నాకు ఎక్కువ పేరు తెచ్చినటువంటి పాట కూడా అదే. అది యూట్యూబ్లో కానీ లేకుంటే డీజేలో కూడా దాన్ని వేసుకొని బరాత్లలో దాన్ని డ్యాన్స్ చేయడం అనేటువంటి దాన్ని నేను ఎంజాయ్ చేసి, నాకు తెలియదు అప్పుడు. ఎప్పుడో రాసినటువంటి 2004 రాసినటువంటి పాట అది. సాపలు పచ్చాపలు, సాపలు సందమామలు, సాపలు ఒచ్చాపలు, ఉష్కదొందు బొమిడీలు, బుడ్డ బరుక బుడుద మట్ట బొచ్చెరవ్వు కొరమేను, కొడిపెగండె జల్లలు, కొంగ ముక్కు సాపలు, బంగారు తీగలు, మీసాల రొయ్యలు, మూడొంతుల నీటిని శాసించినగా సాపని పట్టుకొచ్చే విద్యను కనిపెట్టినోడు బెస్తరా. సాపలు పచ్చాపలు, సాపలు సందమామలు, సాపలు ఒచ్చాపలు, ఉష్కదొందు బొమిడీలు. సృష్టిలోన మొట్టమొదట పుట్టినదట ఈ సాప, సృష్టిలోన మొట్టమొదట పుట్టినదట ఈ సాప, హనుమంతుని కడుపులోన వెంచినదట మన సాప. బతకనీకి దిక్కులేక లోకహితం కోసమని మహావిష్ణు అంతటోడే సాప రూపు దాల్చెనట. సాపలు పచ్చాపలు, సాపలు సందమామలు, సాపలు ఒచ్చాపలు, ఉష్కదొందు బొమిడీలు. జలజీవులకెన్నిటికో ఆధారం మన సాప, నిండు ఎరువును చూస్తే తీరునట మన ధూప. జనం జన్మం అన్న పదం జనతోనే పుట్టినట్టు, పుట్ల కొద్ది పిల్లలకై జన నిడిసెను మన సాప. సాపలు పచ్చాపలు, సాపలు సందమామలు, సాపలు ఒచ్చాపలు, ఉష్కదొందు బొమిడీలు. రోగాలు నొప్పులను నయం చేసే మందు సాప, గుండె నొప్పులకు కూడా సాప నూనె గోలీలట. ఆయుర్వేదం అల్లోపతిల సాప కుయిలు ఎక్కువట, ఉబ్బసానికి బత్తిని సాప మందు ఇచ్చునట. సాపలు పచ్చాపలు, సాపలు సందమామలు, సాపలు ఒచ్చాపలు, ఉష్కదొందు బొమిడీలు. పొద్దుకు 3 సార్లు సాపల కూరేసుకున్న, పొద్దుకు 3 సార్లు సాపల కూరేసుకున్న, విసుగంటూ రాక మనకు పూట పూట ఋషి వెరుగు. పచ్చి సాపలు తింటే గుండె బలం పెరుగురా, ఒట్టి సాపలుండంగా వయాగ్ర ఎందుకురా. సాపలు పచ్చాపలు, సాపలు సందమామలు. బాగుందన్న, సూపర్. అది అంటే ఎక్కువ అంటే మామూలుగా ఈ అనేక వృత్తుల మీద పాటలు రాసిన నేను. అంటే నేనంటే సహజంగా ఆ కులానికి సంబంధించినటువంటి వాడిని కాబట్టి అంటే మనం అంటే రాస్తుంది భిన్నంగా ఉండాలి ఖచ్చితంగా. ముఖ్యంగా చేపల గురించి, చేపల యొక్క ప్రాముఖ్యతను గురించి, అంటే ఆది మానవుడు మొట్టమొదట అంటే తన సంచార జీవితాన్ని వదిలిపెట్టి ఎక్కడైతే నీళ్లు కనపడే అప్పుడు స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని అంటే నదీలోయల వెంట నాగరికత విలసిల్లినటువంటి దానికి గుర్తు బెస్తవాళ్ళు. అంటే అంత పోయింది. అంటే ఇప్పుడు మనం వృత్తుల గురించి, కులాల గురించి మాట్లాడితే చాలా భిన్నంగా కనిపించవచ్చు, కానీ మనం అంటే మొదటి నుంచి ఆ చట్రంలో బంధించబడ్డాం. ఇలా ఫిషర్మెన్ అంటే ఇంగ్లీష్లో ఫిషర్మెన్ అని ఉంటే దాన్ని బెస్తవాడు, వాషర్మెన్ అంటే చాకలివాడు, ఇట్లా కేటాయించబడినాయి. ఇవాళ ఏమైపోయింది, ఫిషర్మెన్ అంటే చేపలు పట్టేవాడు ఎవరైనా, వాషర్మెన్ అంటే బట్టలు ఉతికే వాళ్ళు ఎవరైనా. దానికి మళ్ళీ మేకప్లు వేసుకొని సాకలు అంటే బాలేదని, రజకాని, బెస్తులు అంటే బాలేదని, గంగపుత్రులని, ఇట్లా రకరకాల కులాలు కలిసిపోయి, ఇలా చాలా కులాలు కలిసిపోయి వాళ్ళు మేకప్ చేసుకొని మన బయటకు కనిపిస్తున్నారు. ఇట్లాంటి తరుణంలో మందకృష్ణ ఇవన్నీ కాదని చెప్పేసి మాదిగా అనేటువంటి ఒక ఐడెంటిటీతోని ఆయన బయటకు వచ్చిండు. అంటే కులపరమైనటువంటి ఐడెంటిటీని
ఒక మహోన్నతంగా ఒక ఉద్యమంగా తీసుకొచ్చినటువంటి వాడు మందకృష్ణ. సరే ఆయన పోరాటం ఎట్లా ఉన్నది, ఆయన వర్గీకరణ సాధించిండా సాధిస్తాడా అని పక్కన పెడితే, అంటే కులాల యొక్క ఆత్మగౌరవం చాలా ప్రధానమైనటువంటి దాని అంశాన్ని మారోజు వీరన్న కానీ అనేక విషయాలు మనం చెప్పుకుంటూ వస్తున్నాయి. అట్లనే అస్తిత్వవాద ఉద్యమాలు వచ్చినాయి. మొట్టమొదట కవిత్వంలో ఉండి కవిత్వం రాసుకుంటూ, ఆ తర్వాత ముఖ్యంగా విప్లవోద్యమం అంతరించిపోతున్న క్రమంలో, విప్లవోద్యమం చిన్నగా వెనుకకు తగ్గుతున్నటువంటి క్రమంలో వచ్చినటువంటి దళిత ఉద్యమంలో ప్రధాన భూమికను పోషించినటువంటి వాళ్ళు నల్లగొండ కవులు. సో ఆ దళిత ఉద్యమంలోంచి మొదలై ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, అస్తిత్వ ఉద్యమాలు, కుల ఉద్యమాల్లో భాగమై పాటలు, కవిత్వం ఇట్లాంటి రాసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో రాసినటువంటి పాటలు అనేకం ఉన్నాయి. మీ పాట ప్రయాణం ఎట్లా మొదలైందన్న? అంటే మీరు ముందు కవితలు రాసేవారు, ఆ తర్వాత ఈ పాటల్లోకి ప్రయాణం ఎట్లా జరిగింది? అది ముఖ్యంగా తెలంగాణ ఉద్యమమే. మొదట కవిత్వం రాసుకుంటూ వస్తున్న క్రమంలో దళిత కవిత్వంలో అంబటి వెంకన్నకు ప్రత్యేకమైనటువంటి పేరు ఉన్నది, ప్రత్యేకమైనటువంటి ముద్ర ఉన్నది. కాబట్టి సరే అంటే కవిత్వం నుంచి పాట వైపు ఎందుకు వచ్చిన అనుకున్నప్పుడు, అప్పుడు గోరటి వెంకన్న పల్లె కన్నీరు పాట అప్పుడే కొత్తగా ఆయన రాస్తున్నటువంటి క్రమంలో మాకు వినిపించడము, అప్పటికి మా కవిత్వం అంతా గోరటి వెంకన్న తను ప్రశంసిస్తూ మీ కవిత్వం ఇట్లుంటుంది బాగుంటుంది అని చెప్పి ఆయన మాట్లాడడము. ఆ క్రమంలో అంటే పాట అనేది ఖచ్చితంగా జనానికి అంటే ఎక్కువ గ్రాస్ రూట్ లెవెల్లో అంటే పల్లె పామర జనానికి కూడా అర్థమయ్యేటువంటి భాష ఏదైనా ఉందంటే, పదం ఏదైనా ఉందంటే అది పాట. అట్లా అంటే పాట రాస్తే బాగుంటుందని చెప్పేసి ఆ పల్లె కన్నీరు టైంలో, అదేవిధంగా నందిని సిద్ధారెడ్డి రాసినటువంటి నాగేటి సాలల నా తెలంగాణ, ఆ టైంలో మంచి ఒక పాటల క్యాసెట్ వచ్చింది. సిద్ధారెడ్డి వాళ్ళు చేసినటువంటి పాట, ఈ అమరులకు జోహార్ ఇట్లాంటి పాటలు ఉన్నటువంటి దాంట్లో చాలా అద్భుతమైనటువంటి ముఖ కర్ణాకర్ ఎవరు రాస్తున్నో కూడా తెలియదు అప్పుడు. ఆ క్యాసెట్ తెచ్చుకొని విన్నా నేను. ఏది, అంగడిలో ఆగమైన అవ్వ తీరుగనున్నవే తల్లి నా తెలంగాణ, తెలుపు నలుపుల బొమ్మ తీరుగా తెల్లబోయి ఉన్నవే తల్లి నా తెలంగాణ. అదే క్యాసెట్లో ఇంకా నన్ను అంటే బాగా అట్రాక్ట్ చేసినటువంటి పాట ఏంటంటే, సప్ప సప్ప సుద్దా నీరు సౌటా పరెల సౌటుప్పాల సూరులగన్న సూర్యాపేట ముచ్చటైన మూసి ఉన్న ఢిల్లీల లొల్లి చేసిన గాని నీరు లేదు గీరు లేదు లొల్లి అరే లొల్లి అరే లొల్లి 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 బుట్టే తెలంగాణ లొల్లి బుట్టే. ఇట్లాంటి పాటలు ఉన్నాయి. నాగేటి సాలలు నీకు తెలుసు, నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ, పూసేటి పువ్వుల్ల పూనాసలల్ల పారేటి నీళ్ళల్ల పానాదులల్ల, కొంగు దాపిన తల్లి నా తెలంగాణ నా తెలంగాణ, పాలు దాపిన తల్లి నా తెలంగాణ నా తెలంగాణ, అమరులకు జోహార్. ఇట్లాంటి పాటలన్నీ వింటున్న క్రమంలో గోరటి వెంకన్న పల్లె కన్నీరు పాట అది ఒక మొత్తం అంటే మనిషిని ఒక కుదిపేసింది అనమాట. సో అట్లా అంటే ఈ పాట పల్లెకు అంటే మనం కూడా చెప్తున్నది ఇప్పుడు దళిత లేకుంటే బీసీ అస్తిత్వ కుల ఉద్యమాలకు సంబంధించి ఆయా కులాల్లో ఉన్నటువంటి బాధల్ని కవిత్వం రాస్తున్నటువంటి మనం అదే దాన్ని పాటగా మలిస్తే ఎట్లా ఉంటుంది, తెలంగాణ గోసని పాట చెప్తే ఎట్లుంటుంది అని చెప్పేసి 2000 సంవత్సరంలోనే 2001 పల్లె ఓయమ్మా తెలంగాణ మాయమ్మా జాడాలేదమ్మా నేనేడా చూడమ్మా, బుసిబోసే కంకులల్లోనూ పసిపోరల మనసులల్లోనూ, మోటబాయి పాట నువ్వు బాయిలో నీ ఊట నువ్వు, ఆటకోయిల పాట నువ్వు అందమైన పూల తోట నువ్వే నోయమ్మా ఓ బంగారు మాయమ్మా, పల్లె ఓయమ్మా తెలంగాణ మాయమ్మా జాడాలేదమ్మా నేనేడా చూడమ్మా. ఈ పాట రాసిన అంటే పల్లె కన్నీరు పాట కానీ నాగేటి సాలల నా తెలంగాణ కానీ ఇట్లాంటి పాటలు వాటి ప్రభావము తో రాసినటువంటి ఆ మొట్టమొదటి పాట అది. దాన్ని ఆ రోజుల్లోనే అప్పట్లో అలకాపురి సభ కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన మొదటి ఆవిర్భావ సభ నల్గొండలో జరిగింది. అక్కడ ఆ సభలో నా యొక్క 4 పాటలు, భువనగిరి చెందిన అంజన్ శ్రీ ఆయన యొక్క 4 పాటలు కలిపి ఒక సీడీ కూడా కాదు క్యాసెట్లు, అప్పుడు ఇంకా సీడీలు రాలే, ఆ క్యాసెట్ని ఇట్లా ఒక ఖర్చు దాంట్లో మలుచుకొని పోయి వేదిక మీదకి ఇస్తే అక్కడ వేదిక మీద ఆవిష్కరణ అంటే మేము పోవడానికి కూడా ఆస్కారం లేదు, అంత పెద్ద వేదిక, అంత పెద్ద జనం, లక్షలాదిగా వచ్చినటువంటి జనం అక్కడ ఆ పాటల క్యాసెట్ ఆవిష్కరించడము, అక్కడ దాన్ని ప్లే చేయడము, అదంతా కూడా ఒక
అంటే పాటల వైపు రావడానికి కారణమైంది. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా, తెలంగాణ యొక్క గొప్పతనం, తెలంగాణ గోస, తెలంగాణ అప్పటిదాకా తెలంగాణ అనుభవిస్తున్నటువంటి కరువు, నిరుద్యోగము, నక్సలిజము, ఇవన్నిటిని బేస్ చేసుకొని అంటే మన గోసని చెప్పే ఒక ప్రధానమైనటువంటి వేదిక మనకు దొరికింది అనేటువంటి క్రమంలో మొదలైనటువంటిదే కవిత్వం కానీ పాట కానీ. మీరు అనేక విషయాల మీద పాట రాశారు. ఇప్పుడు కళ్ళు పాట కానీ, చేపల మీద కానీ, నల్గొండ తెలంగాణ పోరాటం మీద కానీ, ఇంకా వృత్తి కులాలకు సంబంధించి గీత కార్మికులు, కరెంటు కార్మికులు అందరి గురించి మీరు ఇట్లా పాటలు రాశారు కదా. అసలు పాట అంటే నిర్వచనం ఏమిటి అంటే మీరేం చెప్తారు? పాట అంటే నిర్వచనం ఏం లేదు. మనకు ఈ పాట ఆది మానవుడు తన ఉనికిని చాటుకుంటున్న క్రమంలో మాట కన్నా ముందే పాట పుట్టిందనేటువంటిది అక్షర సత్యం. ఎందుకంటే మనిషి తను అప్రయత్నంగా ఆ మంట చుట్టూ నిలబడో లేకుంటే ఏదో క్రమంలో తన అప్రయత్నంగా పలికినటువంటి ఒక శబ్దం, గద్రన చెప్తారు బాగా దీని గురించి, శబ్దం అంటే ఆయన ఆ శబ్దం అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని ఆ శబ్దాన్ని ఎన్ని వైపులుగా తిప్పాడో, ఎంత అంటే జనాన్ని ఎంత మెస్మరిజం చేసినో మనందరికీ తెలుసు. అంటే గొప్పగా పాటని చాలా మంది రాసి ఉండొచ్చు, చాలా మంది పాడి ఉండొచ్చు, చాలా మంది పాడుతూ ఉండొచ్చు కూడా. కానీ గద్దరన్న దాని ఒక మెస్మరిజం లాగా అంటే పాటని ప్రదర్శించడంలో ఆయన మించిన వాళ్ళు ఇప్పటిదాకా లేరు. ఎందుకంటే ఆ శబ్దాన్ని అంటే ఆ సంగీత ధ్వనిని పట్టుకున్నటువంటి మహానుభావుడు, మహనీయుడు. నిజంగా కూడా పాటకు నిలువెత్తు రూపం నా పాటలో కూడా రాసుకున్నాను. పాటకు నిలువెత్తు రూపం అంటే మనం గద్దరను చూపించిన పరిస్థితికి వచ్చినాం. అట్లా అంటే మన పాట నిర్వచనం ఏమి ఇవ్వగలం అనంటే, పాటని అప్రయత్నంగా ఆది మానవుడు మొదలు పెడితే అది ఆ నోట ఈ నోట పడి ఇవాళ మన దాకా వచ్చింది ఆ పాట. దానికి ప్రత్యేకంగా ఎవరో బాణీలు కట్టి ఎవరో కొత్తగా కూర్చొని రాసినవి కావు ఈ పదాలు. ఎప్పుడైనా కూడా ఇవాళ నాగలి అనే పదం ఎట్లొచ్చిందంటే మనం చెప్పలేము. ఇవంటే ఆకుకూరలు కానీ, ఊర్ల పేర్లు కానీ, బస్సులు, ఇవన్నీ అంటే పిట్టల పేర్లు కానీ, ప్రకృతిలో ఉన్నటువంటి అనేక పేర్లు కానీ, లేకుంటే ఇలా మనం తినేటువంటి తిండి కానీ, అంటే టమాటాలే ఎందుకు తినాలి, ఇంకా చాలా ఉన్నాయి, పనికిమాలిన కాయలు చాలా ఉన్నాయి, ఎందుకు తినలేకపోతున్నాం వాటిని మనము. అట్లా మనకు అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానాన్ని కల్పించినటువంటి వాళ్ళు మన ఆది మానవులు, మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు. ఇవాళ మన తండ్రి తెలుసు, మన తాత తెలుసు, కొంతవరకు మన ముత్తాత పేరు కూడా తెలిసి ఉండొచ్చు. కానీ ఆ తర్వాత వాళ్ళందరూ ఎవరు? మనకి జీవనాన్ని అంటే ఈ రకమైనటువంటి జీవనాన్ని అందించినటువంటి అనేక తరాలు వాళ్ళు ఆహా అనే ఒక పదం ఇవాళ మనం అంటే ఓహో అని ఇక్కడి నుంచి అనాలని. అంటే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా ఈ సాంప్రదాయం అంతా మనకు మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు, మన ఆది మానవుల కాలం నుంచి మనకు అందినటువంటి ఒక గొప్ప సంపద అది. ఇవాళ మరి అట్లాంటి ఆ పాటల్ని నిలబెట్టినటువంటి వాళ్ళు ఎవరంటే ముఖ్యంగా తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో మహిళలు బతుకమ్మ ఇవాళ బతుకమ్మకు ఎందుకంత ప్రాధాన్యత ఉన్నది, బతుకమ్మ పాటలకు ఎందుకంత ప్రాధాన్యత ఉన్నది అంటే బతుకమ్మ పాటల్లో వాళ్ళు వాళ్ళ యొక్క శ్రమని కైగట్టి పాడుకున్నారు. వాళ్ళకు జరిగేటువంటి దోపిడీని, వాళ్ళకు జరిగేటువంటి అన్యాయాన్ని వాళ్ళు కైగట్టి పాడుకున్నారు. సో అట్లా ఆ పాటల్ని తీసుకొని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఆ అవే జానపదాలని యాజ్ ఇట్ ఈజ్ గా పాడుకున్నారు. వాళ్ళు పాడుతున్న క్రమంలో అనేక కొత్త పదాలు వచ్చి చేరుతా ఉంటాయి. అందులో ఆ కొత్త పదాలు రాసిన వాళ్ళు ఎవరు కూడా ఇది నేనే రాసని చెప్పుకోలే. ఆ కొత్త పదాలని యాడ్ చేసి పాడినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ పాట నేనే పాడినని వాళ్ళు ఇక్కడ చెప్పుకోలే. అంటే పాడిన వాళ్ళు చెప్పుకోలేదు, రాసిన వాళ్ళు చెప్పుకోలేదు. ఆ పదాలు ఒకదానికొకటి మారుతూ 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 ఆధునిక కాలంలో ఇప్పటికి మన దాకా వచ్చినాయి. అంటే ఈ పాట ఎప్పుడైనా కూడా ప్రజలదే. ఈ పాట జనసామాన్యంలో నుంచి మనం తీసుకున్నాం దాన్ని. ఇప్పుడు మరి జనసామాన్యంలోకి ఎట్లొచ్చింది, మరి వాళ్ళకి ఎట్లా వచ్చింది ఈ థాట్ అంటే వాళ్ళు అనేక రకాలుగా కొన్ని వందలు వేల సంవత్సరాలు కష్టపడి ఆ పక్షి ఎట్లా పాడుతున్నది, ఆ నది ఎట్లా ప్రవహిస్తున్నది, ఆ జింక ఎట్లా గెంతుతున్నది, ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా వాటిని అబ్జర్వ్ చేసి అంటే ఒక పరిశీలన చేసినటువంటి క్రమంలో వాళ్ళలో వచ్చినటువంటి ఆ మాటలు అంటే పదాలు అంటాం, లిరిక్స్ అంటాం మనం. అందుకే పదాలు ఆ శబ్దంలో వేసుకొని ఆ శబ్దంతో పాటు పదాలని నడిపించుకుంటూ పాటగా మనం ఇలా పాడుకుంటా ఉన్నాం. యూట్యూబ్లో చూస్తున్నాం కొత్తగా జానపద పాటలు అని పెడతారు, అనేక పాటలు వస్తున్నాయి. ఆ పాటలన్నీ జానపదం కిందకే వస్తాయి అంటారా? ప్రతి జానపద పాటడానికి ఒక డీజే మిక్స్ ఉంటుంది, డీజే లేకపోతే జానపద పాట లేదు అనే తరహాలో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. దాన్ని మీరేమంటారు? ఇదంతా వ్యాపారాత్మకం. అంటే ఇది ఎవరితో సంబంధం లేని అంశం. ఇది ఇప్పుడు జానపద పాటల్ని తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ గా జానపదాలని పాడి లేదంటే ఒకటి రెండు పదాన్ని యాడ్ చేసి తన పాటగా సొంతం చేసుకుంటున్నారు. అది అంటే దుర్మార్గమైనటువంటి అంశం. అంటే ఇవాళ గతంలో పాడినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అట్లా పాడి వాళ్ళ పేర్లు వేసుకుంటే ఇవాళ మన దాకా వచ్చేవి కావయి. జానపదాల పేరుతోని
జానపదాలు అంటే కొంతమంది అద్భుతంగా రాసేవాళ్ళు ఉండొచ్చు గాక, అది వేరు. కానీ జానపదాలను యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకొని మరి జానపదాన్ని గుర్తించడం ఎట్లా, జానపదాన్ని మనం ఎట్లా ఇది జానపదం అని చెప్పాలని అంటే వాళ్ళలో తీసుకున్న వాళ్ళు రాసినటువంటి పాటల్లో కొన్ని పదాలు మనకు పట్టిస్తాయి. అవి అంటే ఉదాహరణకి మధ్య మధ్యలో చేసేటువంటి సౌండ్స్ కానీ, రిక్కలు కానీ, కేకలు కానీ, తర్వాత పొడుపు కథలు కానీ, సామెతలు కానీ ఆ పదాలలో ఉంటాయి. ఇలా ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా ఈ పాట ఇట్లాంటి వచ్చింది ఒక పాట. దీన్ని జానపదం కాకుంటే ఏమనాలి? నీకు అసలు ఉట్టి అనేది తెలియదు, మన బతుకులకి ఉట్టి లేదు. సో నీకు ఎవరి ద్వారా తెలవాలి అది. అది పాటలో ఉన్నది అని అంటే ఖచ్చితంగా అది ఎక్కడో ఒక దగ్గర నుంచి, ఏ అమ్మమ్మ నుంచో, ఏ తాత పాడిన దగ్గర నుంచో, ఏ ఊర్లో నుంచో అది మనకు వచ్చినటువంటి. అట్లా చాలా జానపదాలు ఉన్నాయి. ఇవాళ ఈ యూట్యూబ్ ఛానల్స్ వల్ల లేకుంటే వ్యక్తిలో ఉన్నటువంటి తన పేరు ఆకాంక్ష వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా జానపదాలని వాళ్ళ పేర్లతోని వేసేసుకుంటున్నారు. ఇలా ఉడుకుడుకు పాటలు ఉట్టి మీద ఉంటే పాసిపోయిన పాటలు పనవటరలో చేరి ప్రచారం అవుతా ఉన్నాయి. అది జరుగుతూ ఉన్నది అట్లా. కాబట్టి గద్దరన్న కూడా ఇప్పుడు ఇన్ని పాటలు రాసినటువంటి గద్దరన్న, వేలాది పాటలు రాసినటువంటి గద్దరన్న ఆయన చెప్పుకున్నాడు చాలా సహజంగా జానపద బాణీలను తీసుకునే పాటలు రాశారు. అట్లాంటి జానపదాలు నేను ఎప్పుడు జానపద బాణీలను తీసుకుని పాటలు రాయలే. ఒకే ఒక్క పాట, ఎయ్యాలెరో అడుగెయ్యాలెరో ఏసినంక ఎనకడుగు వెయ్యొద్దురో, ఎయ్యాలెరో అడుగెయ్యాలెరో ఏసినంక ఎనకడుగు వెయ్యొద్దురో, చెయ్యాలెరో పోరు చెయ్యాలెరో చేసినంక శత్రువుకు లొంగొద్దురో. ఇట్లా అంటే ఆ బాణీని తీసుకొని రాసిన పాట అదొక్కటే. ఇలా అంబటి వెంకన్న పాట అంటే ఎక్కువ అంటే జనసామాన్యులకి పోలేకపోయినాయి అంటే జానపద బాణీలు కావు నావే, నేను సొంతంగా తయారు చేసుకున్నటువంటి బాణీలు అవి, నేను సొంతంగా పాడినటువంటి బాణీలు. సో అట్లా మరి మిగతా వాళ్ళు ఎక్కువ మంది ఏం చేసి ఈవెన్ గద్దరన్న కానించి మొత్తం విప్లవోద్యమ పాటలన్నీ కూడా జానపద బాణీలే, భక్తి ఉద్యమంలో తీసుకునేవన్నీ కూడా జానపద బాణీలే. సో అంటే జానపదం లేకుండా పాట లేదు, స్త్రీల పాటలు లేకుండా పాటలు లేవు. ఇవాళ కొంగు నడుముకు చుట్టవే అన్నటువంటి పాట ఎక్కడి నుంచో మనం వచ్చిందో తెలుసు. శ్రీలక్ష్మిని మహిమలు అనేటువంటి ఒక బతుకమ్మ పాట నుంచి కొంగు నడుముకు చుట్ట ఒక విప్లవ గీతం వచ్చేది. సో అట్లా అనేక జానపద బాణీల్లోంచి విప్లవ గీతాలు పుట్టుకొచ్చినాయి. ఆ విప్లవ బాణీల్లోంచి ఇలా తెలంగాణ ఉద్యమ పాటలు కానీ ఇట్లాంటివన్నీ వస్తా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు సమాజం అంతా కూడా ఏం చేస్తాం, జానపద బాణీల్లోకి వెళ్ళిపోయి జానపద పాటల్ని తీసుకొని వాళ్ళు పాడుతున్నారు, రాస్తున్నారు. కానీ సొంత పేర్లతోని సొంత యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోవడం వల్ల భవిష్యత్ తరాలకు ఈ జానపద సంపద అంతరించిపోయేటువంటి అవకాశం ఉన్నది. వాళ్ళు ఈ పాటను స్వేచ్ఛగా పాడుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు అంటే సాహిత్య అకాడమీలు కానీ సంగీత అకాడమీలు కానీ చేయాల్సిన, నేను మొదటి చాలా సార్లు చెప్తున్నది కూడా అదే, సంగీత అకాడమీ కానీ సాహిత్య అకాడమీ కానీ, సాహిత్య అకాడమీ జానపద పాటల్ని గుర్తించి ఇది మీ పాట కాదు ఇది జానపదం అని చెప్పేసి నిపుణులైనటువంటి వాళ్ళని ఇంకా జయదేవ్ తిరుమల లాంటి వాళ్ళ పెద్ద మనుషులు కూర్చోబెడితే వాళ్ళు అలా ఒక చెప్పేస్తారు ఇది జానపదం అని. సో అట్లా ఈ జానపద పాటల్ని గుర్తించి ప్రత్యేకంగా పుస్తకంగా ప్రచురించాల్సిన అవసరం ఉన్నది. జానపద పాటల్ని సంగీత అకాడమీ రికార్డు చేయాల్సిన అవసరం ఉన్నది. లేదంటే ఈ జానపదాలు మొత్తం అంతరించిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. జానపద పాటలు ఏ ఒక్కరికి కాపీరైట్ కాదు అంటారు మీరు? కావు. ఎట్లయితాయి? ఇప్పుడు 1000 సంవత్సరాలుగా మానవ నాగరికత వాడు మాటలు నేర్చుకుని పాటలు పాడుతున్నటువంటి దశ నుంచి అది శబ్దంగా ఉత్పత్తి అయ్యి ఆ శబ్దము ఒక పదంగా మారి ఆ పదం ఒక పాటగా మారిన తర్వాత ఎన్నో తరాలుగా అంటే ఒక నోటి నుంచి ఇంకొక నోటికి ఒక పదం మారి ఇంకొక పదం ఇట్లా వస్తున్నటువంటి ఇది ఈ జానపద సంపదని. అంటే ఒక గాలి ఎట్లయితే మనం పీల్చుకుంటున్నామో, ఒక చెట్లని ఎట్లయితే మనం వాడుకుంటున్నామో, అంటే ఈ అడవిని సంపదని, ఈ ప్రకృతి సంపదని మనం ఎట్లా చూస్తున్నామో జానపదాలను కూడా అట్లనే చూడాలి. ఇప్పుడు నీరు ఉంటది, నీరు చెరువులో ఉన్నంత వరకు నీరు అందరిది, అది నీ పొలాలకు వస్తే అది నీదైతుంది. ఎట్లయితుంది? నాదిగా అనేది తప్పు, అది నీళ్లు నీవు కావు. అట్లనే పాటలు కూడా, జానపద పాటలు కూడా తరతరాలుగా మనకు ఒక వస్తున్నటువంటి ఒక వారసత్వ సంపద. అవి ఈ ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం మనకు, మన పూర్వీకులు మన ఆది మానవులు అందించినటువంటి గొప్ప సంపద. అది దాన్ని ఇవాళ నీ సొంతం చేసుకుంటున్నావు అంటే దుర్మార్గమైనటువంటి అంశమే కదా. సినిమాల్లో చూసుకుంటే ఒకప్పుడు తెలంగాణ భాష ఎక్కువ ఉండేది కాదు, ఉన్నా కూడా విలన్స్ కి పని మనుషులకు పెట్టే భాషగా ఉండేది. ఇప్పుడు తెలంగాణ భాష సినిమాల్లో ఎట్లా ఉంది? తెలంగాణ పాట మీరు అంటున్న జానపదము సినిమాల్లోకి ఎట్లా వస్తుంది అంటారు? మొత్తానికి ఏదైనా తెలంగాణ భాషని ఇవాళ సినిమాల్లో, టీవీ సీరియళ్లలో, లేకుంటే పత్రికల్లోనో, లేకుంటే ఇంకొక మీడియాలోనో వస్తున్నప్పుడు మనకు అది చాలా సంతోషకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణ భాష అంటే అది కేవలం
అంటే కామెడీ చేసేటువంటి వాళ్ళ కోసం విలన్ల కోసం చేసినటువంటి అట్లా దాన్ని అట్లా క్రియేట్ చేసి అట్లా చూపించిండ్రు. మరి నిజంగా అయ్యాల విలన్లు మాట్లాడిందే తెలంగాణ భాషన, ఇప్పుడు సినిమాలు మాట్లాడుతున్నదే తెలంగాణ భాషన. ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ భాషను మాట్లాడిస్తూ ఉన్నారు, లేకుంటే ఆంధ్ర రైటర్స్ తోని తెలంగాణ భాషని రాయిస్తున్నారు. సో అట్లాంటప్పుడు కొన్ని పదాలు పోతాయి, అంటే చాలా పదాలు మన నేటివిటీకి సంబంధం లేకుండా పోతా ఉన్నాయి, అంటే వాళ్ళ ఉచ్చారణలో కూడా చాలా తేడా వస్తూ ఉంటుంది. సో అట్లా కాకుండా నిజంగా తెలంగాణ భాషని ఇప్పుడు బిత్తిరి సత్తి అనే ఒక క్యారెక్టర్ అది, లేకుంటే సావిత్రి అనేట ఆమె ఒక క్యారెక్టర్, అంటే వాళ్ళ క్యారెక్టర్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. తీన్మార్ వార్తలు అట్లనే వచ్చినాయి, ఇస్మార్ట్ వార్తలు అట్లనే వచ్చినాయి. సో ఇట్లాంటి వార్తలలో తెలంగాణ భాషని ప్రజెంట్ చేస్తున్నాం అనుకుంటారు. తెలంగాణ భాష నాది కాదు కదా, తెలంగాణ భాష అనేది భిన్నమైనది, అది అందంగా ఉంటుంది. ఆ బిత్తిరి భాష కాదుగా తెలంగాణ, లేకుంటే ఇంకొక సావిత్రి మాట్లాడేది తెలంగాణ భాష కాదు కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఇంతసేపు, అంటే క్యారెక్టర్కు తగ్గ భాష ఉండదా ఎప్పుడైనా సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ? ఇప్పుడు ఎంఆర్ఓ అయిన కొడుకు, లేకుంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి కొడుకు కూడా గట్లున్నవేంది గీడేం చేస్తున్నాను మాట్లాడతారా? అది అంటే భాష అనేది చాలా భిన్నమైనది, అది మాండలికాలను తీసుకొని మనం భాషగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు రవితేజ మాట్లాడేది ఆంధ్ర భాషనా? ఒక యాస, శ్రీకాకుళంలో లేకుంటే విజయనగరంలో మాట్లాడేటువంటి భాష, విజయవాడలో మాట్లాడేటువంటి భాష, అది భాష అనలేం, దాన్ని మాండలికం అని అంటాము. అట్లా నీకు తెలుగు ప్రాంతాల్లో, అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతానికి పోయినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో మారుమూల పల్లెల్లో మాట్లాడే భాషను మనం వినలేము, దాని సినిమాల్లో చెప్పేసి ఆంధ్ర భాష అంటారు. కాదవి, అంటే మాండలికాలని భాషగా ప్రమోట్ చేసి భాష అనుకుని భ్రమపడుతున్నాము. భాష ఎప్పుడైనా భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు పుస్తక భాష మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 56 తర్వాత ఎందుకు మనం భాషని ప్రత్యేకంగా తయారు చేసుకుని దీనికి ప్రామాణిక భాష అన్నాము? ఏది ప్రామాణిక భాష అంటే ఇగో ఈ పత్రికలలో వచ్చేది, లేకుంటే ఈ సినిమాలలో వచ్చేది అది ప్రామాణిక భాష అని చెప్పేసి వాళ్ళు కొంత డిక్షన్ ఇస్తే ఆ డిక్షన్ ప్రకారం వాళ్ళు పత్రికలు రాసేది. ఇప్పుడు గేదె అనాలి, బర్రె అని పత్రికల్లో రాస్తే ఉద్యోగాలు పోయినాయి తెలంగాణలో. అంటే మరి గేదె అంటే మన దగ్గర బర్రె అంటాం కదా, మరి గేదె వాళ్ళు అట్లా పెట్టుకున్నారు. అంటే అట్లాంటి ఒక భాష కావాలి, ఎందుకంటే చదువుకున్న వాడికి చదువుకోని వాడికి ఒక తేడా ఉంటుంది. నువ్వు నవలల్లో రాసుకోవచ్చు, సినిమాల్లో క్యారెక్టర్ని పెట్టి మాట్లాడించవచ్చు. ఇప్పుడు అంతే, ఇప్పుడు చదువురాని తల్లి ఒక రకమైన భాష మాట్లాడుతుంది, చదువుకున్న కొడుకు ఒక రకంగా మాట్లాడుతుంది తెలంగాణలోనే కదా. సో అట్లా భాష క్యారెక్టర్ని బట్టి మారుతూ ఉంటుంది. మరి మన తెలంగాణ భాషని ఇవాళ ఇంత గొప్పగా ప్రమోట్ చేసినట్టు ఒక క్రమం మొదలైంది. అంటే తెలంగాణ మాట్లాడితే, తెలంగాణ యాసలో గనక మాట్లాడితే, తెలంగాణ భాషను గనక మనం సినిమాల్లో పెట్టుకుంటే ఆ సినిమా హిట్ అవుతున్నది, ఆ సినిమా గొప్పగా పోతున్నది. అంటే ఇక తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్పతనమే కదా, తెలంగాణ ఉద్యమం సాధించిన గొప్పతనమే, తెలంగాణ పాట సాధించిన గొప్పతనం కదా ఇదంతా కూడా. అన్న ఏ ఉద్యమంలో చూసుకున్నా కూడా పాట పాత్ర కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణలో మిగతా పోరాటాల కంటే చూస్తే తెలంగాణలో పాట ఎక్కువ పాత్ర పోషించింది. ముఖ్యంగా తెలంగాణలోనే ఎందుకు అంటే మీరేం చెప్తారు? అంటే వేరే ప్రాంతంలో ఎందుకు పాట ఎక్కువగా వినిపించదు, మనకి పోరాటంలో ఎక్కువగా ఎందుకు భాగం అవ్వదు? మంచి ప్రశ్న అది. ఎందుకనంటే తెలంగాణకు మాత్రమే ఆ జానపద సొగసున్నది. తెలంగాణ మాత్రమే గత స్మృతులను, గత జీవన విధానాన్ని మర్చిపోకుండా అమ్మ భాషని మాట్లాడగలిగేటువంటి ఒక గొప్పతనాన్ని, ఆ చైతన్యాన్ని కలిగి ఉన్నది. మిగతా ప్రాంతాలకు కనీసం అంటే పాట పట్ల కాదు, అసలు ఆ భాష పట్లనే వాళ్ళకి ఆ స్పృహ లేదు. తెలంగాణలో ఇవాళ మనం చూస్తున్నాం, ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ నాకు తెలిసి ఎక్కడ ఉండకపోవచ్చు మిగతా రాష్ట్రాల్లో. ఎందుకు మరి తెలంగాణలో ఇన్ని ఛానల్స్, ఇన్ని పాటలు, ఇంతమంది పాటగాళ్ళు వస్తున్నారు అని అంటే తెలంగాణలో ప్రతి 10 మందిలో 8 మంది పాడేవాళ్ళు ఉంటారు. ఎట్లా పాడతారు అనేది అనవసరం. రామతార పాడుతుంది, బిచ్చబొమ్మ పాడుతున్నది, ఇంకొకరు పాడుతున్నది, చాలా మంది పాటలు పాడుతూ ఉన్నారు. సో మరి అవన్నీ పాటలా? అట్లా పాడేవాళ్ళు ఇక లేరా? వేలాది మంది ఉంటారు. ప్రతి 10 మందిలో 8 మంది పాడతారు అంటున్నాను నేను. 100 మందిలో 80 మంది పాడతారు, 1000 మందిలో 800 మంది పాడతారు, అందులో 100 మంది రాసేవాళ్ళు ఉంటారు అనుకుందాం. అంటే మరి ఈ రేషియోలో పోతే తెలంగాణ అంతా పాట పాడుతుంది. తెలంగాణకు అంటే ఆ సంస్కృతిని, తెలంగాణ ఆ సంగీతాన్ని ఆస్వాదించే ఒక గొప్ప గుణం ఈ మట్టికి ఉన్నది. ఈ మట్టిలో అంటే ముఖ్యంగా శ్రమతత్వం నిండినటువంటి నేల ఇది తెలంగాణ. శ్రమైక జీవన సౌందర్యం ఉన్నటువంటి నేలలో తన శ్రమని, తన కష్టాన్ని మర్చిపోవడానికి మూట కొట్టినటువంటి వాడు మూట పాటలు రాసుకున్నాడు. ఇసురాయి తిప్పేటామె ఇసురాయి తిప్పేటప్పుడు పాట పాడుకున్నది, ఒడ్లు దంచేటప్పుడు, సద్దలు దంచేటప్పుడు, ఆ రోకటి పోటేసేటప్పుడు పాటలు పాడుకున్నారు వాళ్ళు. రకరకాల పాటలు ఉన్నాయి, పెళ్లి పాటలు ఉన్నాయి. ఇవన్నీ అంటే
వాళ్ళు సంతోషకరమైనటువంటి సందర్భంలో ఉన్నప్పుడు సంతోషంగా పాడుకునే వాళ్ళు, బాధను మర్చిపోవడానికి బాధాకరమైనటువంటి పాటలు. మొత్తానికి పాటతోనే వాని జీవితం ముడిపడి ఉన్నది. పాట లేకుండా వాడు ఎక్కడా లేడు. మరి పాట పాడినట్టు ఎక్కడ మనకు కనపడాడు, కానీ తన శరీరం అంతా కూడా, తన మనసంతా కూడా ఆ పాట పట్ల మమేకమై ఉంటది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలోనే ఆ పాటకు లక్షణం ఉన్నది. ఇలా తెలంగాణ ఉద్యమంలో గనక పాట లేకపోతే కొట్టుకోవడమే ఉంటది. ఇంకా అంత ఎమోషన్స్ పోయే మనుషుల యొక్క ఆ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసినటువంటిది ఏదైనా ఉంది తెలంగాణ ఉద్యమంలో కానీ, సాయుధ పోరాటంలో కానీ ఆ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసింది కొంతవరకు ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా పాటనే. పాట వినే లక్షణం ఉంది కాబట్టి ఆ పాట పాడి తన ఆవేశాన్ని కొంత తగ్గించుకొని దాన్ని ఉద్యమంగా ముందుకు తీసుకుపోగలిగిండు. ఆ పాట వినే లక్షణం లేకపోతే, ఆ పాటని తాను ఫీల్ అయ్యి గనుక పాడుకోకపోతే, తను అనుభవించకపోతే ఆ పాటని ఇవాళ వాళ్ళ తెలంగాణలో ఎమోషన్స్ ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఏ ఉద్యమంలోనైనా, తెలంగాణ సాయుధ పోరాటమైనా, తెలంగాణ తొలి విడత పోరాటమైనా, తెలంగాణ మొన్నటి రాష్ట్రం సాధించినటువంటి 2009 ఉద్యమమైనా కూడా ఇవన్నిట్లో కూడా పాటే కీలకంగా పనిచేసింది. ఎందుకనంటే పాట పాడితే జనం నిలబడ్డరు, పాట పాడితే అట జనం అట్లా పాట వినుకుంటూ పోయిండ్రు. ఇలా అందుకే నేనంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా గద్దరన్న, విమలక్క లాంటి వాళ్ళు అంటే అంతకు ముందే వాళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళకు పాట పాడినట్టు జనం గుమిగూడేది. గద్దరన్న కానీ, విమలక్క కానీ. గద్దరన్న వచ్చిన పాటలు పాడుతుంటే జనం పోయేది అక్కడికి, విమలక్క వచ్చింది జనం పోయి వినేటువంటి వాళ్ళు. మరి ఆ తర్వాత వచ్చినటువంటి కవులు, కళాకారులకు ఎవరు కూడా అంటే అట్లాంటి అవకాశం లేదు. అప్పటికి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడడం, వాళ్ళకు వేదికలు వేయడము, ధూమ్ధాం కార్యక్రమాలు రావడము, దీనివల్ల వీళ్ళు అక్కడ పోయి పాటలు పాడితే జనం విన్నారు. కానీ జనం ఉన్న దగ్గరికి పోయి వీళ్ళు పాటలు పాడారు. జనాన్ని గుమిగూడుకునే శక్తి, జనాన్ని కూడగట్టి పాటలు పాడిన శక్తి గద్దరన్నది, విమలక్కలది మాత్రమే. కాబట్టే వాళ్ళు ప్రజల నుంచి వచ్చారు, ప్రజా గాయకులు, ప్రజా కళాకారులుగా వాళ్ళు మిగిలిపోతారు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే వేదికలు రెడీ అయినాక వచ్చి పాటలు, అందరు నాతో సహా అందరం కూడా వేదికలు రెడీ అయినాక పోయి జనం ముందల పాటలు పాడినటువంటి వాళ్ళమే. సో అట్లా ఏదేమైనా కూడా జనాన్ని కూర్చోబెట్టగలిగినటువంటి శక్తి పాటకున్నది. అలా తెలంగాణ ఉద్యమంలో కానీ, తెలంగాణ ఉద్యమం సాధించిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కానీ వచ్చిన ఉద్యమానికి సంబంధించిన పాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రికార్డెడ్గా ఉన్నాయంటారా? అంటే ఏమైనా పరిశోధనలు జరుగుతున్నాయా వాటి మీద? మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడు వేదకుమార్ సార్ ఒక పుస్తకం తీసుకొచ్చాడు, ఒక్కొక్క పాటేసి అని. చాలా మంది అంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి కవులు, ఈ గాయకులు వాళ్ళు తీసుకొని ఒక్కొక్క పాటేసిన ఒక పుస్తకం తీసుకొచ్చిండు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో చాలా పాటలు రికార్డ్ అయి ఉన్నాయి, క్యాసెట్ల రూపంలో, సీడీల రూపంలో ఉన్నాయి. మొన్న అందశ్రీ అన్న తీసుకొచ్చినటువంటి నిప్పుల వాగులో మొత్తం సమగ్రంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అంటే 69 ఉద్యమంలో వచ్చినటువంటి పాటలు కానీ, కవిత్వం కానీ, మన 2009లో వచ్చినటువంటి కవిత్వం కానీ, పాటలు కానీ అంత సమగ్రంగా నిప్పుల వాగు అని ఒక పుస్తకం తీసుకొచ్చిందండి. అంటే ఇవి కాకుండా కూడా నాలాంటి వాళ్ళము పాటలు రాసినము, చాలా కష్టపడి అప్పుడో ఇప్పుడు వాటిని అంటే ఎప్పుడో 2002లో 2004లో రాసిన పాటల్ని 2008 2009లో క్యాసెట్లుగా చేసినాము, అంటే సీడీలుగా పాటలు రికార్డు చేసినాము. మిగతా వాళ్ళు కాస్త ముందే ఉండి వాళ్ళు రాసినటువంటి పాటను వెంటనే రికార్డింగ్ చేయడము, అవి ఎక్కువగా జనంలోకి పోవడం అనేది జరిగింది చాలాసార్లు. సో అట్లా అంటే ఎవరైతే ఆ పాటని రికార్డింగ్ చేసి భద్రపరిచిండ్రో అవన్నీ కూడా ఉన్నాయి. చాలా పాటలు తెలంగాణలో, తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి పాటలన్నీ కూడా రికార్డింగ్ రూపంలో ఉన్నాయి. అవి కాకుండా కొన్ని సీడీలు ఉన్నాయి, వాటిని క్యాసెట్లలో ఉన్నాయి, వాటిని సీడీలుగా మార్చేటువంటి ప్రయత్నం చేయకపోవచ్చు. కానీ చాలా వరకు 2000 సంవత్సరం నుంచి 96 నుంచే పాట మొదలైంది. గద్దరన్న రాసినటువంటి అమ్మా తెలంగాణ మా పాట నుంచి వస్తున్నటువంటి క్రమంలో చాలా పాటలు రికార్డింగ్ లో ఉన్నాయి. కళ్ళు మీద పాట రాశారు, అసలు ఎందుకు రాయాలనిపించింది కళ్ళు మీద పాట? నేపథ్యం ఏంటి? అసలు ఎవరైనా అడిగితే రాశారా, లేదంటే మీకే స్వతగా అనిపించిందా? అంటే ఖచ్చితంగా ప్రతి పాటకు ఒక నేపథ్యం ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో దాదాపు నేను ఒక 70-80 పాటలు కేవలం తెలంగాణ ఉద్యమం మీద రాసినవి ఉన్నాయి. అట్లా అన్ని అంటే తెలంగాణ వృత్తి కులాల మీద రాసినటువంటి పాటలు, తెలంగాణ ఉద్యమ పాటలు అన్ని కలిపి అంబటి వెంకన్న పాటలని ఒక పుస్తకంగా వేసిన నేను. సో ఈ కళ్ళు పాట అనేటువంటి అంశం వచ్చినప్పుడు ముఖ్యంగా సిపిఎం పార్టీ వాళ్ళు నల్లగొండలో అప్పుడు గీతా కార్మిక సంఘం ఉంటుంది వాళ్ళకు. సో వాళ్ళు ఏం చేశారంటే ఒక అన్న మేము పాటల క్యాసెట్ చేస్తున్నాము గీతా కార్మికుల మీద, మీరు ఒక పాట రాయాలి అన్నాను. తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా ఉన్న 2006లో అనుకుంటా ఒక పాట రాయాలని అన్నప్పుడు ఈ గీత కార్మికులు ఇట్లా నేను అనలేనే, గౌండ్ అని రాస్తా, గౌండ్ అనేటువంటి ఆ కాన్సెప్ట్ లో రాస్తా అని చెప్పి అంటే సరే ఏదో ఒకటి అన్న, నువ్వైతే మన ఈ సుందర విజ్ఞాన కేంద్రంలో ఒక వర్క్ షాప్ జరుగుతున్నది, ఆ వర్క్ షాప్ కు రావాలి మీరు అని అంటే వస్తలే అన్న.
అట్లా వస్తున్న క్రమంలోనే కొంత అంటే ఆ పాటని అంటే మనకు ఎక్కువ అంటే ఊళ్ళల్లో మా ఇంటి చుట్టూ అంటే గౌన్లోళ్ళు ఉంటారు, వాళ్ళని మామ అని పిలిచేది, వాళ్ళు కూడా అల్లుడు అని పిలిచేది. చిన్నప్పటి నుంచి వాళ్ళు బొడ్డు గురుగుల కళ్ళు పోసి చిన్నప్పుడు ముద్దుగా తాపడం, ఇదంతా ఆ నేపథ్యం అంతా నాకు ఒకసారి కళ్ళలో మెదిలినట్లయింది. సో అట్లా ముందే కొంత ఊహించి రాసుకుంటూ పోయి తర్వాత సుందర విజ్ఞాన కేంద్రంలో పాడి తాల్లో ఎన్నియల్లో ఈదుల్లో ఎన్నియలని ఒక చరణం అట్లా ఒక పల్లవి అట్లా పెట్టుకొని రాసుకుంటూ పోయి వాళ్ళకి రికార్డ్ చేసి ఇచ్చిన నేను. ఇచ్చిన తర్వాత అది క్యాసెట్ లో వచ్చిన తర్వాత క్యాసెట్ లో ఆ పాట లేదు. ఏంది బ్రదర్ మరి అప్పుడు రాయమన్నారు కదా, మరి రాసి అంత మంచి పాట, పెద్ద పాట, అది ఎందుకు లేదు మరి అని అంటే, అన్న వాళ్ళు స్టేట్ కమిటీలో మరి ఏమేమి జరిగిందో ఏమో రికార్డ్ చేయలేదు అన్నాడు. వేరే ఇంకొక ఫ్రెండ్కి చెప్తే అప్పుడు ఆయన ఉండి దీన్ని మనం చేద్దామని చెప్పేసి ఆయన ఒక రాజకీయాన్ని నడిపిండి ఆ తర్వాత. సో అదంతా ఒక పరిణామ క్రమం. ఏదేమైనా కూడా ముప్పొద్దులా గీత బెట్ట అడవి తల్లికి పెద్ద బిడ్డ, ముప్పొద్దులా గీత బెట్ట అడవి తల్లికి పెద్ద బిడ్డ, మోకు ఏసి కదిలేనమ్మో ముస్తాదులో మువ్వ పలుక, పొద్దున లేసి పొద్దుతో నడిసి ఆకలి దూపాబాసి ఆ కళ్ళు ఒడిసి, తాల్లో ఎన్ని ఎల్లో ఈదులో ఎన్ని ఎల్లో, తాటి వనమున్న పల్లె చూడ సక్కాదనము తల్లో, గరలాన్ని మింగిన శివుడల్లే ఈ తాళ్ళు, గరలాన్ని మింగిన శివుడల్లే ఈ తాళ్ళు, గంగా జలము జనుల కందించే నల్లో, తాల్లో ఎన్ని ఎల్లో ఈదులో ఎన్ని ఎల్లో, తాటి వనమున్న పల్లె చూడ సక్కాదనము తల్లో. సుట్టపోడు ఇంటికొస్తే మాట నిలబెట్టేది కళ్ళు, ఆడపిల్లలైనా గాని బతిలాడి పోసేది కళ్ళు, అమ్మవారు పోసి ఆరమ్మ గోసయ్యి అల్లాడిపోతుంటే కళ్ళొంపి మొక్కేది, తాల్లో ఎన్ని ఎల్లో ఈదులో ఎన్ని ఎల్లో. ఇట్లా చెప్పుకుంటూ మొత్తం తాళ్ళ గురించే వస్తుంది. మరి ఈదుల గురించి కూడా ఇప్పుడు తాటి కళ్ళు ఎంత ప్రధానమైనదో ఈత కళ్ళు కూడా అట్లనే. ఈత కళ్ళు ఇంకా ప్రత్యం సొమ్మది. ఈత కళ్ళు తాగినప్పుడు అంటే ఇలా కళ్ళుని గురించి చాలా మంది చాలా రకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే కళ్ళు కల్తీ అయిపోతుంది, ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారని. సో కళ్ళు కల్తీ ఎప్పుడైంది? కళ్ళు అనేది ఆ గౌడ్ల చేతిలోంచి వెళ్ళిపోయి కాంట్రాక్టర్లుగా అట్లా వాళ్ళ ఇతరుల చేతిలోకి పోయినప్పుడు వాళ్ళు దాన్ని వ్యాపారాత్మకంగా మార్చే క్రమంలో కళ్ళుని కల్తీ చేసి జనానికి దాన్ని అంటే ఒక దుష్ప్రచారం చేసేటువంటి పని మొదలుపెట్టారు. సో నిజానికి కళ్ళు చాలా అంటే ముఖ్యంగా నల్లగొండ లాంటి ప్రాంతానికి, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతానికి కళ్ళు ఒక ఔషధం లాంటిది. నల్లగొండ పాటలో రాసినటువంటి అంశం ఏందనంటే, ఓయమ్మ నల్లగొండ ఒడుపులేని ఎర్రగొండ, నదులెన్నో పారుతున్నా నౌసుతున్న మొండి బండ, బావులన్నీ బండలు దేలే బతుకులేమో నెర్రేలు బారే, భూగర్భాన నీరే లేదు ఫ్లోరోసిస్ పిండం పెరిగే, తాటి కళ్ళు పచ్చే పులుసు తాటి కళ్ళు పచ్చే పులుసు తాగకుంటే ప్రాణం బోవు, ఓయమ్మ నల్లగొండ ఒడుపులేని ఎర్రగొండ, నదులెన్నో పారుతున్నా నౌసుతున్న మొండి బండ. పచ్చి పులుసు బిసుకుని తాగుతారటగా మీరు. పచ్చి పులుసు లేకపోతే నాకు ఈ ఫ్లోరైడ్కు ఈ విషం నీళ్ళు తాగుతున్నందుకు నాకు విరుగుడు లేదు. అంటే మనకు ప్రకృతిలో ఏమైతే దొరుకుతాయో, మనం ఎంత ప్రమాదకర స్థితిలో ఉన్నామో అట్లాంటి సమయంలో మనం ఏం చేయాలనో కూడా ప్రకృతే చెప్తుంది. ఇప్పుడు పశువులు చాలాసార్లు ఒక్కొక్కసారి ఎక్కడో ఉరికిపోయి అవి మేతకు ఉరుకుతూ ఉంటాయి. ఎందుకు అక్కడికి ఉరికితే మనకు అర్థం కాదు. అంటే దాని కడుపులో ఏదో ఆపద ఉన్నది, అక్కడికి పోయి ఆ గడ్డి తింటే అది అంటే దానికి ఉన్న జ్వరమో ఇంకొకటి తగ్గిపోతుంది. సో అట్లాంటి గడ్డి ఒక ప్రదేశంలో ఉంటుంది కాబట్టి ఆ పశువులు అక్కడికి పోతాయి. సో అంటే మేతకు నీళ్లకు పశువులే అట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనిషి తనకున్నటువంటి ప్రకృతిలో దొరికేటువంటి అనేక అంశాలని, తనకున్నటువంటి ఆపదని గట్టెక్కించుకోవడం కోసం, తనకున్న ఆరోగ్యాన్ని సరి చేసుకోవడం కోసము మొదలైనటువంటి విధానమే, జీవన విధానమే తెలంగాణలో ముఖ్యంగా నల్లగొండలో కళ్ళు అనేటువంటి అంశం వచ్చింది. మరి కళ్ళు తాగడం ఇట్లా అవుతున్నది, కళ్ళు అట్లా కాదు. ఎప్పుడు కూడా మా దగ్గర చాలా మంది
ఆడవాళ్ళని బతిలాడి తాపుతారు, తాగు నాన్న ఏం కాదు నాన్న బతిలాడి పోస్తారు. మీరు మిగతా దేనికి మనం అంటే మిగతా ఏవి కూడా వాళ్ళకి అలవాటు చేయము అట్లా. మరి కళ్ళు మాత్రం ఒక గ్లాస్ తాగనా అని చెప్పేసి బతిలాడినటువంటి కుటుంబాలు ఉన్నాయి. అది మిగతా వాళ్ళు చూడడానికి చాలా ఎబ్బెట్టుగా కళ్ళు తాగుతారా మీరు అనిపిస్తుంది వాళ్ళకి, కానీ అది మనకు అది అవసరము అంటున్నా నేను. సో అట్లా ఈత కళ్ళను గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మన ఈత చెట్టును చూస్తే చాలా చిత్రంగా కనిపిస్తుంది. అంటే దానికి వాడు గీసే విధానము ఒక 2 కండ్లలాగా, ఆ కమ్మ ఒక ముక్కులాగా, అట్లా నాకు అట్లా అనిపించింది నాకు. అది తల్లిదును చూసినారా తల్లిదును చూసినారా కండ్లల్లో కన్నీరుగారా గీతకు వంగి ఒరిగి బర్రెంక బొక్కలు దేలి పెండ తట్టలు బండి జల్లలల్లు కొంగ బతుకంత మన కోసమే నిలిసినాది తాల్లో ఎన్ని ఎల్లో ఈదులో ఎన్ని ఎల్లో. ఇట్లా చాలా పెద్ద పాట, దాదాపు అది 108 చరణాలతో రాసినటువంటి పాట. కళ్ళు పాట అనేటువంటి పుస్తకంగా కూడా ఈ మధ్య తీసుకొచ్చిన దానికి మన కార్టూనిస్ట్ శంకరన్న బొమ్మలు కూడా వేసింది. మనం ఇప్పుడు నల్గొండ మీద పాటలు పాడి వినిపించారు కదా, ఇదే నల్గొండ మీద మీది ఇంకో పాట కూడా ఉంటది, ఒకసారి అది కూడా వినిపించండి. నన్ను గన్న పల్లె తల్లి నా జిల్లా నల్లగొండ, నన్ను గన్న పల్లె తల్లి నా జిల్లా నల్లగొండ, వెలిసినావు వైభోగంగా నిలిసినావు గుండెల నిండా, సోగుబడ్డ కొండలు నిండా భువనగిరి వేముల కొండ, కొండ మీద పేర్చిన గుండ్లు చెరువుగట్టు 3 రాళ్ళు, సెరికల్లో దాగిన శివుడమ్మో నిన్ను జడగట్టి ఎత్తుకున్నాడా, నీలగిరి కొండలు 2 నింగినెప్పుడు వంచుతునుండు, ఆ మెడలో బంగారు హారం మెరిసేటి దేవరకొండ, కులమత భేదం లేకుండా కూడుండే సంపదనిచ్చినవే, నన్ను గన్న పల్లె తల్లి నా జిల్లా నల్లగొండ, సింగభూపాల రాజు రాజధాని రాసకొండ, యాదవర్షి తపస్సు ఫలితం తెలంగాణ తిరుపతి కొండ. ఇట్లా అంటే తెలంగాణలో ముఖ్యంగా నల్లగొండ, మన నల్లగొండలో ఎంత ఇప్పుడు లతీఫ్ సాబ్ గుట్ట కానీ జానపాడ సైదుల దర్గా కానీ మాకు అంటే ఈ కులాలు ఈ మతాలు దీంతో సంబంధం లేదు. అంటే మనిషికి ఎంతో గొప్ప జీవన విధానాన్ని, ఒక గొప్ప జీవన వైవిధ్యాన్ని అందించిన ప్రాంతం ముఖ్యంగా తెలంగాణ నల్లగొండ. అంటే ఇప్పుడు లతీఫ్ సాబ్ గుట్టకు నీకు ముస్లింల కన్నా ఎక్కువ హిందువులు, అంటే వాళ్ళు హిందువులని కాదు, వీళ్ళు ముస్లింలని కాదు, మనుషులుగా అంటే అన్ని మతాలని అన్ని కులాలని కలుపుకొని ఎట్లా బతుకుతారు, ఎంత సహజీవనంగా వాళ్ళు ఎంత కలిసిమెలిసి ఉంటారు అనే దానికి గొప్ప ప్రతీకలు నల్లగొండలో టౌన్ లో ఉన్నటువంటి లతీఫ్ సాబ్ గుట్ట జాతర గాని, జాన్పాడు దర్గా గాని. అంటే ఇక్కడ సైదులు అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది? సయ్యద్ అనే పేరు నుంచి వచ్చింది. అది సైదులు జానపాడుకు పోవడము, అక్కడ సైదుల దేవుడు అంటాం మనం, దాని పేరు వేరే, దాని కథ వేరే. జానపాడు మనం అంటే పంటలు బాగా పంతే ఇక్కడ మనం పాయితాలు ఇచ్చి కందూరు చేస్తాము. అంటే ఈ కందూరు చేసేటువంటి అంటే మనం ఎట్లయితే మనం మైసమ్మ పండుగ, మారమ్మ పండుగ, ముత్యాలమ్మ పండుగలు ఎట్లా చేస్తున్నామో అట్లనే సైదుల దేవుని కూడా మనం పాయితాలు ఇచ్చి కందూరు చేస్తున్నాం కదా. వాళ్ళకి ఇది మతం అని తెలియదు కదా, అంటే ఈ మతానికి మనం భిన్నంగా ఉండాలి, ఈ మతానికి మనం దూరం జరగాలని తెలియదు కదా. సో అట్లా ఒక సమైక్యంగా అంటే ఒక సహజీవనం చేసే విధంగా కలిసిమెలిసి, అంటే మనుషులందరూ వావి వరసలతోని కలిసిమెలిసి ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని అందించినటువంటి ప్రాంతం తెలంగాణ నల్లగొండ. అంటే ఆ క్రమంలోనే అనేక పాటలు రాసినము. అంటే ఇవన్నీ కూడా ఒక ప్రేరణ మనకు, అంటే మనం చెప్తే చాలా ఉంటుంది కానీ ఇవన్నీ కూడా ఒక ప్రేరణను కల్పించినవి. అవే మన కవిత్వం కానీ పాటలు కానీ అట్లా వచ్చినటువంటివి. అలా మీరు సాకలి వృత్తికి సంబంధించి మీరు ఒక పాట రాశారు, అద్భుతమైన పాట. అసలు ఆ పాట ఎందుకు రాశారు, అంటే ఆ పాట నేపథ్యం ఏమిటి చెప్పండి. ఇది కూడా అంటే వేరే మిత్రులు, అంటే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సిపిఎం పార్టీ సంబంధించిన మిత్రుడే అన్న ఇట్లా రజకుల మీద పాటలు చేస్తున్నాం, మీరు పాటలు రాయాలంటే రజకులని కాదు సాకలోలనే రాస్తా అని చెప్పాను నేను. సేమ్ అంతే, అప్పుడు అంటే గీత కార్మికులు కాదు గౌన్లోళ్ళు. సో అట్లా ఈ
రజకుల మీద పాట అన్నప్పుడు చాకల మీద రాద్దాము, చాకల జీవితానికి సంబంధించి ఒక పాట రాయని అట్లా సరే ఎట్లయినా రాయండి అన్నప్పుడు మనం చాలా దగ్గర నుంచి చూసినటువంటి వ్యవస్థ. అంటే మనం ఊళ్ళల్లో అంటే మా దోమలపల్లి అనే ఒక పల్లెటూరులో పెరిగినటువంటి వాడిని 10th క్లాస్ వరకు అక్కడ ఉన్న తర్వాత నల్లగొండకు వచ్చినప్పటికీ కూడా ఊరితో మనకు ఉన్నటువంటి సంబంధము, ఆ ఊర్లో ఉన్నటువంటి మనుషులు, ఆ కులాలు, ఆ కులవృత్తులతో ఉన్నటువంటి సంబంధాన్ని చాలా దగ్గర నుంచి చూసినాం. అంటే ఇంతకుముందు గౌన్లో ఎట్లయితే బుడ్డగురిగిలో కళ్ళు పోస్తే తాగినామో అట్లనే చాకలోళ్ళ జీవితాన్ని కూడా చాలా దగ్గర నుంచి పొద్దున్నే వాళ్ళు వచ్చినప్పుడు గుళ్ళు వేసుకొని వచ్చి అన్నానికి వచ్చినప్పుడు వీళ్ళు అన్నం వాళ్ళకి పెట్టడం, పెట్టే క్రమంలో వాళ్ళు తిట్టడము, ఒక్కోసారి చలనం వేయడం, వాళ్ళు బాధపడడం, ఇట్లాంటివన్నీ చూసిన నేను. ఆ తర్వాత బట్టలన్నీ పాత బట్టలన్నీ మూట కట్టుకుని నెత్తిలో ఇట్లా భుజాన నెత్తికి ఇట్లా తగిలించుకుని పోతుంటే వీపు మీద ఒక ఒంటెలాగా ఒక మూపురం కట్టినట్టు ఉండేది. నాకు ముఖ్యంగా ఇప్పుడు నత్తను చూస్తే మనకి అర్థమవుతుంది నత్త ఎట్లా కదులుతుంటే సేమ్ అట్లా కనిపించేది నాకు వాళ్ళు. సో ఊరికంతా ఆడపిల్లమ్మ సాకాలి తల్లి, అందరికి ఆడపిల్ల ఆమె. ఊరికంతా ఆడపిల్లమ్మ సాకాలి తల్లి, ఉత్త చేతుల బతుకు నీదమ్మా నా కూలి తల్లి. పొద్దున లేసి నీవు నత్తగుల్లై తిరుగుతావు, నిద్ర లేవని ఇంటి ముందల సుప్రభాతం వాడుతావు. పోరగాళ్ళ పీతి గుడ్డలు, పెద్ద మనసుల మురికి బట్టలు, ప్రేమతో నీ మూటగట్టి సీదరించక ఉతుకుతావు. చేతి కష్టం చెమట సుక్క చెరువు నీటిలో గలుస్తుంటే, కంటి నిండా గంగ వంగిందా నా కూలి తల్లి, ఇంటి నిండా కరువు వండిందా సాకాలి తల్లి. అమ్మకెరుక అయ్యకెరుక ఆడపిల్ల ఈడు సంగతి, అమ్మకెరుక అయ్యకెరుక ఆడపిల్ల ఈడు సంగతి, మరక చూసి మనవరాలు పూత పూసిందంటే తప్ప. అత్తకెరుక మామకెరుక కొత్త కోడలు కొంటే సంగతి, పక్క బట్టలు కట్టుగుడ్డల మర్మమిప్పి చెప్తే తప్ప. ఇంటి గుట్టును బయట పెట్టక ఇంటి మనిషై కావలుంటే, హీనంగా నిన్ను చూసిండ్రా సాకాలి తల్లి, ఈత ముల్లై గుచ్చుకుంటుండ్రా నాక పల్లె తల్లి. గొప్పది కదా వాళ్ళ జీవన విధానము, వాళ్ళు మనతో కలిసి ఉండేటువంటి ఆ సందర్భాలు. బాగుంది, మీ పాట అద్భుతంగా ఉంది, ఆ పోలికలు అల్లికలు బాగుంది. నిజానికి తెలియదు మనకు అంటే. సో అవన్నీ కూడా అంటే అన్ని అట్లా రాయడానికి కూడా మనకు ఉన్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు, ఆ వృత్తి కులాలతో ఉన్నటువంటి అనుబంధము, అవన్నీ కూడా అంటే ముఖ్యంగా పాటలు రాసేలాగా చేయగలిగింది. లేదంటే ఇదంతా కవిత్వంలో మిగిలిపోయేది, అవన్నీ పాటలుగా మలుచుకునేటువంటి ఒక అవకాశం దొరికింది. సూపర్. ఇప్పుడు భారతదేశం అంటే అన్ని మతాలు కలిసి ఉండే దేశం, అన్ని కులాలు కలిసి ఉండే దేశం. ఈ దేశంలో మీకు మతాల మీద ఉన్న అభిప్రాయం ఏమిటి? అది కేవలం పాట రూపంలో చెప్పండి. భారతదేశం మాత్రమే కులాలకు నిలయము, మతాలకు నిలయము, ప్రాంతాలకు నిలయము. భారతదేశంలో ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా మనమందరం భారతీయులము అనేటువంటి ఒక గొప్ప ఆలోచనని కలిగి ఉన్నటువంటి ప్రాంతము మన భారతదేశం. సరే, అంటే ఈ కులాలు ఎట్లా వాటి నేపథ్యం ఏంది అనుకున్నప్పుడు చాలా పెద్ద చరిత్ర అది. మతాల వెనుక ఉన్నటువంటి మర్మం ఏందని చెప్తే కూడా మనం అది ఒక రోజుతో అయ్యేది కాదు, ఒక గంటలో చెప్పేది కాదు. అంటే మతాలు మానవ మనుగడ కోసం మనిషిని మనిషిగా చూడాలి అనేటువంటి కోణంలో వచ్చినటువంటి మతము ఇవాళ మనుషుల మధ్య ఒక పెద్ద ఆరని చిచ్చై రగులుతా ఉన్నది. కులాలు కూడా అంటే తను చేస్తున్నటువంటి పనిని తను కులంగా అంటగట్టేసి మనుషుల మధ్య తారతమ్యాలు తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే ఇవన్నీ అంటే ఇట్లా జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఈ కులాల్ని మతాల్ని కాదని మనం మనుషులుగా జీవించాలని చేసిన ప్రయత్నాలు కూడా చాలా జరిగినాయి. చాలా మంది వచ్చారు, అనేక మంది ప్రవక్తలు వచ్చారు. సో ఇవన్నీ జరిగినాయి. అయినా సరే ఎక్కడో ఏదో చిన్న లోపం మనం ఏకం కాలేకపోతా ఉన్నాం. రోజు రోజుకి మనం వేరైపోతా ఉన్నాం. ఈ మతం ఇంకా కూడా అంటే ఇప్పటికీ కూడా మతం దాని యొక్క అసలు లక్ష్యం ఏందో చెప్పకుండా, మతంలో ఉన్నటువంటి మర్మం ఏందో చెప్పకుండా, మతం అనేది దేనికోసం వచ్చిందనేది చెప్పకుండా ఎవరి మతాన్ని వాళ్ళు మిగతా మతం పట్ల, మిగతా మతం మీద ఒక దాడిలాగా చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అంటే ఇన్ని ఈ మతాలు, ఈ కులాలు, ఇవేవైనా కూడా మనం చెప్పుకున్నటువంటి క్రమం ఒకటైతే ఉన్నది, మనకు మూలం అయితే ఒకటి ఉన్నది, మనకు ఒక ఆది మానవుని అంశ అయితే ఏదో ఉన్నది. అది దాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా మనిషి తన మనుగడని కొనసాగించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. మూలాలు చూడాలే తమ్ముడా, మూల గ్రంథాన్ని దేవాలే తమ్ముడా,
ఆది ఏదో గాని తమ్ముడా ఆనవాళ్ళున్నాయి ఇక్కడ, మాయలు మర్మాల సంగతేమో గాని ఆధారమే లేక భూమి, ఇంత భారాన్ని మోస్తుందా తమ్మి, మూలాలు చూడాలే తమ్ముడా, మూల గ్రంథాన్ని దేవాలే తమ్ముడా, ఆది ఏదో గాని తమ్ముడా ఆనవాళ్ళున్నాయి ఇక్కడ, మనిషి ఎట్లా పుట్టింది, మానవ పరిణామం ఎట్లుంది, మాటెట్లా పుట్టింది, ఏటిలో పాటెట్లా పుట్టింది, అమ్మ ఆకలి అన్న తొలికేక పిలుపుల్లో అలుపేదో ఆయాసమేదో వివరంగా చెప్పిన సాక్ష్యాలు మనకున్నాయి, రాగి శీల శాసనాలల్లున్నాయి, ఏ మూలకో ఉన్నాయి తొలి మనిషి ఆయుష్తో ఉన్నాయి, మూలాలు చూడాలే తమ్ముడా, మూల గ్రంథాన్ని దేవాలే తమ్ముడా, ఆది ఏదో గాని తమ్ముడా ఆనవాళ్ళున్నాయి ఇక్కడ, ఊరెట్లా పుట్టింది, ఊరు పేరెట్లా పుట్టింది, బొడ్రాయి ఆడుంది, మాయి ముంతెవడు పెట్టింది, పసరు ఆకుల మింగి పచ్చి పిందెలు గొరికి ఇసమేదో పదార్థమేదో వివరంగా చెప్పిన సాక్ష్యాలు మనకున్నాయి, తాటాకు గ్రంథాల్లో దాగున్నాయి, ఏ మూలకో ఉన్నాయి తొలి మనిషి ఆయుష్తో ఉన్నాయి, మూలాలు చూడాలే తమ్ముడా, మూల గ్రంథాన్ని దేవాలే తమ్ముడా, కులమెట్లా పుట్టింది, భూమి మీద మతమెట్లా పుట్టింది, అగ్ర కులమెట్లా అయ్యింది, కూటీల నీతెట్లా పెరిగింది, పూసగుచ్చినట్టు పూలే అంబేద్కర్లు పాటల్లో నోటి మాటల్లో వివరంగా చెప్పిన సాక్ష్యాలు మనకున్నాయి, మోసాల గుట్టును చెబుతున్నాయి, మూలాలు చూడాలే తమ్ముడా, మూల గ్రంథాన్ని దేవాలే తమ్ముడా, ఆది ఏదో కాదు తమ్ముడా నాగజాతే లేరా తమ్ముడా, రాతి కంచు లోహ యుగములన్నరు గాని మట్టి యుగము జాడ మాయమయ్యను ఎట్లా, మూలాలు చూడాలే తమ్ముడా, మూల గ్రంథాన్ని దేవాలే తమ్ముడా, ఆది ఏదో కాదు తమ్ముడా నాగజాతే లేరా తమ్ముడా. బాగుంది. ఖచ్చితంగా అంటే మనకు మూలమైనటువంటి దాన్ని ఏదో వదిలిపెట్టి మనం చెప్పాల్సినటువంటి విషయాన్ని చెప్పకుండా ఈ సమాజాన్ని అందరికందరము తప్పుదోవలు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి దాని నుంచి బయటపడాలంటే ఇట్లాంటి మీడియా సంస్థలు కానీ విషయ నిపుణులు కానీ తీసుకొని చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ చర్చలు జరగాలి. ఒక మంచి మానవీయ సమాజాన్ని తెలంగాణ అనేది ఎప్పటికైనా తెలంగాణ అంటే నేను ఎప్పుడైనా ఏం చెప్తాను, నా నల్లగొండ మా ఊరు దోమలపల్లి అట్నుంచి వస్తే నల్లగొండ ఇట్లా తెలంగాణ భారతదేశం చాలా గొప్పవి ఇవి. ఈ సంస్కృతి చాలా భిన్నమైనటువంటిది. ఇంత మానవీయ సంస్కృతి ప్రపంచంలో మరెక్కడ దొరకదు. ఎక్కడికి పోయినా మనుషుల్లో ఏదో ఒకటి కావాలని ఉంటది, ఏదో ఒకటి చెయ్యాలని ఉంటది. నాది నాకు కావాలి, మందిది నాకు కావాలనేటువంటి కాన్సెప్ట్ లో బతుకుతుంది మిగతా సమాజం అంతా. కానీ భారతీయ దేశము, నా తెలంగాణ, నా నల్లగొండ, నా దోమలపల్లి ఎప్పుడు కూడా తనది తానే తినలేకపోతది. నాది నేను తింటే చాలు, నాది నాకు దక్కితే చాలు, నా శ్రమకు తగ్గ ఫలితం దక్కితే చాలు, చేయని కష్టం నాకు వద్దు అని అంటాడు రైతు. ఇక్కడ నిన్నెవ్వడు ఇన్ని పథకాలు పెట్టమనిలే, ఇన్నేవి చేయమనిలే, నాకు కొంత చేయూతనివ్వండి, నన్ను ఆదుకోండి అంటాడు. అంతవరకే తప్ప నాకు చేయని కష్టం వద్దు, నన్ను కుసబెట్టి నేను ఒట్టిన కుసబెట్టిస్తే వాడు తినడు, వానికి అరగదు. అది ఈ నేలకు ఉన్నటువంటి గొప్ప స్వభావం. దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉన్నది. మనని ఎవ్వరు ఏం గొప్పగా మనకి ఇన్ని పథకాలు ఇచ్చి మీకు పుణ్యానికి దాపుతున్నాం అని చెప్పేసి అనాల్సిన అవసరం లేదు, వాళ్ళు బదనాం చేయాల్సిన అవసరం లేదు. పుణ్యానికి వాళ్ళు బతకరు, వాడు కష్టపడతాడు, వాడు కష్టం చేసే ఓ రూపాయి సంపాదించుకుంటాడు. అంతేగాని అడ్డగోలిగా వచ్చేది నాకు కావాలని చెప్పేసి అనుకునేటువంటి స్వభావం ఈ నేలకు లేదు. మీరు మనువాదం పైన ఇంకొక పాట కూడా రాస్తుంటారు కదా, అదొకసారి చెప్పండి. మనువాదం అనే కదా అంటే మనువు అనేవాడు ఉన్నాడో లేదో, ఆయన ఏం చెప్పిండో అనే విషయాన్ని పక్కన పెడితే దాన్ని అట్లా ప్రచారం చేసినటువంటి వాళ్ళ మీద, అది మతంగా ఆ మతం ఇట్లా అన్నది అని చెప్తున్నటువంటి వాళ్లకు వ్యతిరేకంగా రాసినటువంటి పాట.
నేనిప్పుడడుగుత చెప్పు నువ్వు దాసి పెట్టిన గుట్టు నిప్పు ఆర్య నేనిప్పుడడుగుత చెప్పు ఇన్నాళ్ళు గుండెల్లో గూడు గట్టిన బాధ డప్పు సప్పుడయ్యి దరువేసేటప్పుడు నేనిప్పుడడుగుత చెప్పు నీది కుట్రగల్లా జాతి గాదార్యా నేనిప్పుడడుగుత చెప్పు బ్రహ్మ సత్యమంటిరయ్యా జగతి మిథ్య అంటిరయ్యా శూన్యవాదం తెస్తీరయ్యా మాయవాదం పెడతీరయ్యా బౌద్ధంలో బ్రాహ్మలు చేరి యాగం చేసి బుద్ధుడు మా విష్ణు రూపం అంటిరి గాదా నేనిప్పుడడుగుత చెప్పు నీది కుట్రగల్లా జాతి గాదార్యా నేనిప్పుడడుగుత చెప్పు ఆర్యా త్రైవర్ణికంటూ వర్ణాలతో వేరు చేసి సూదరోళ్లను విడదీసి పంచములను ఈసడించి కర్మకాండల్ని సృష్టించి భ్రమలెన్నో పుట్టించి నక్కాజిత్తుల ఏషం ఎందుకేసినట్టు నేనిప్పుడడుగుత చెప్పు నీది కుట్రగల్లా జాతి గాదార్యా నేనిప్పుడడుగుత చెప్పు మట్టి నుంచి బువ్వదీసి మీ పొట్ట నింపిందెవ్వరయ్యా కంచు ఇనుము బంగారం కరిగించి పనిముట్లు చేసి అంటూ ముంటూ జాతి సూదరోళ్ళని మమ్ము అన్నిటికీ దూరంగా ఉంచ కారణమేంది నేనిప్పుడడుగుత చెప్పు నీది కుట్రగల్లా జాతి గాదార్యా నేనిప్పుడడుగుత చెప్పు కొండల్లో బండల్లో రన్నా దేవుళ్ళ కాళ్ళు గాలుతుంటే రన్నా 7 కొండల ఎంకన్నా కొండలు ఎక్కి దిగేటప్పుడన్నా మనసు గరిగి మా దళిత జాతి ప్రేమ చేతుల్ని చెప్పులుగా చేసియలేదా నేనిప్పుడడుగుత చెప్పు నీది కుట్రగల్లా జాతి గాదార్యా నేనిప్పుడడుగుత చెప్పు మక్కాకు పోయిన జనము ఆ తొక్కులాటల జావలేదా అయ్యప్ప అనుకుంటా వస్తే గా కొండగూలి సావలేదా శిలువెక్కినాయే సయ్యా మల్లెట్లా దిగి వచ్చేనయ్యా దేవుడంటూ పోతే గాచార వెంటొచ్చే మనమంటే పాపులం పసిపిల్లలేం చేసే నేనిప్పుడడుగుత చెప్పు నీది కుట్రగల్లా జాతి గాదార్యా నేనిప్పుడడుగుత చెప్పు మనిషిని ఎన్ని రకాలుగా చీల్చాలనో మనిషిని ఎంత విచ్ఛిన్నం చేయాలనో అంత విచ్ఛిన్నం చేసినటువంటి చర్యలే అంటే ఈ కులం కానీ మతం కానీ మత ప్రవక్తలు కానీ అంటే ఇవన్నిటిని బ్లాస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అంటే ఏవేవైతే ఈ సమాజానికి హాని చేస్తున్నాయో ముఖ్యంగా బౌద్ధం బుద్ధుడే ఆనాడు గుర్తించిండు. సో ఈ సమాజం ఇట్లా కరెక్ట్ కాదు బుద్ధుడు చెప్పినటువంటి అంటే అట్లా మళ్ళీ ఆ చర్చలోకి పోతే చాలా పెద్దది అవుతుంది చర్చ. కానీ బుద్ధుడు కానీ చార్వాకుడు ఎంత చెప్పినా మనం పాటలలో కూడా రాసిన నేను అది చార్వాక లోకాయతులు మీకెదురు తిరిగిన వాళ్ళు కాదా శిరసెత్తిన శంభుకున్ని మీరు శిరసును ఖండించలేదా మూలవాసుల్నంతా ఒక జాతి బిడ్డలుగా చేయదలిసిన నందరాజులెవడు చంపే నేనిప్పుడడుగుత చెప్పు మీది కుట్రగల్లా జాతి గాదార్యా నేనిప్పుడడుగుత చెప్పు. పెద్ద చరిత్ర ఇదంతా. అంటే మనిషిని ఎందుకు ఇంత విచ్ఛిన్నం చేయాల్సి వచ్చింది, ఎవని పబ్బం గడవడానికి ఎవని ప్రాపకం పెంచుకోవడానికి ఈ మతాలు ఇట్లా చేస్తూ ఉన్నాయి. అసలు మర్మాన్ని మతం పుట్టిన ఉద్దేశం వేరు, అది చెప్పకుండా మతాల్ని ఇన్ని రకాలుగా వాడుకుంటూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దాని నుంచి బయటపడాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నటువంటి యువకులు కానీ లేకుంటే మీడియా కానీ చాలా అంటే ఒక రకంగా మనకు ఇప్పుడు వస్తున్న సమాజంలో చాలా ర్యూడ్నెస్ కనపడతా ఉన్నది, చాలా రఫ్గా ఈ పిల్లలు కనిపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకు కెరీర్ పట్ల ఎంత దృష్టి ఉన్నదో సమాజం పట్ల కూడా అంతే దృష్టి ఉన్నది. కాకుంటే వాళ్ళకు ఫైర్ అంటే అది వాళ్ళ దాకా చేరాలి. అంటే ఇది జరుగుతున్నటువంటిది తప్పు, ఇప్పుడు ఇక్కడ ఈ మతం ఇట్లా చేస్తూ ఉన్నది, ఇది కరెక్ట్ కాదు అనుకుంటే వాళ్ళని ఆపలేం మనం. అట్లాంటి రోజులు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు భవిష్యత్తులో మనం ఏ ఉద్యమాలు రావు అనుకుంటున్నాము ఒక దశలో. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్నటువంటి నాగరికత కానీ లేకుంటే ఈ ఆధునికత కానీ ఈ సెల్ ఫోన్ వ్యవహారం కానీ ఇదంతా చూసినప్పుడు అంటే ఇంకా భవిష్యత్తులో ఎలాంటి ఉద్యమాలు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడున్నటువంటి యువత అటువైపు ఆలోచిస్తలేదు అనుకుంటాం. కానీ వాళ్ళకు కెరీర్ పట్ల ఎంత బాధ్యత ఉన్నదో ఎంత జాగ్రత్తగా ఉన్నాడో సమాజాన్ని కూడా అంత నిశ్చితంగా వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా కూడా
చెడును చెడు అనేటువంటి పరిస్థితి వస్తుంది. అన్న మీ పాటల్లో బాపు బొమ్మ పోయింది, ఏలే లక్ష్మణ బొమ్మ వచ్చింది. ఎందుకట్లా? ఏలే లక్ష్మణ బొమ్మ నా ముద్దు గంగమ్మ ఒక రెవల్యూషనరీ థింగ్ అంటారా దాన్ని? ఆ పాట రికార్డు కూడా చేయలేదు నేను. ఖచ్చితంగా తెలంగాణ విప్లవం, తెలంగాణ ఉద్యమంలో భాగంగా వచ్చినటువంటి పాట అది. నాకేమనిపించిందంటే, ఇప్పుడు ఎవరు అంటే జానపదాల్లో కానీ సినిమా పాటల్లో కానీ ఎక్కడ చూసినా కూడా బాపు బొమ్మ అని అంటే ఆ బొమ్మతో పోల్చడం అనేది జరిగింది. హీరోయిన్లు కానీ వాళ్ళ అంటే స్త్రీల సౌందర్యాన్ని, వాళ్ళ అందాన్ని. 96 నుంచి నాకు ఏలే లక్ష్మణ పరిచయం. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇట్లా గ్రీస్ బొమ్మలా కనిపిస్తుంది మనకి. ఇట్లాంటి ఒక మ్యాట్ మీద ఇట్లా గ్రీస్ బొమ్మ, గ్రీస్ తోని గీసినట్టు ఒక నల్ల పెయింట్ తోని మేకలు, ఆ మేకల కాసేటువంటి ఒక అమ్మాయి, ఆ పిల్లవాడు అట్లా కనిపిస్తుంది. అట్లే బొమ్మల్లో కూడా ఒక అద్భుతమైనటువంటి పల్లె సొగసు కనిపిస్తుంది మనకు. అంటే ఇంత గొప్ప చిత్రకారుని మనం ఎందుకు చెప్పకూడదు పాటలు అని చెప్పేసి, చెంగున దుంకే జింక పిల్ల, చెంగనాలు దోలే కన్నె పిల్ల, చెంగున దుంకే జింక పిల్ల, చెంగనాలు దోలే కన్నె పిల్ల, అప్పుడే నన్నిడిసి వెళ్ళిపోతున్నావా ఏలే లక్ష్మణు బొమ్మ నా ముద్దు గంగమ్మ, కలువల్లో ఏముంది పోవే నీ కళ్ళల్లో షానుంది రావే, కోయిల పాటల్లో ఏముంది పోవే నీ మాటల్లో మాయుంది రావే, చెంగున దుంకే జింక పిల్ల, చెంగనాలు దోలే కన్నె పిల్ల, అప్పుడే నన్నిడిసి వెళ్ళిపోతున్నావా ఏలే లక్ష్మణు బొమ్మ నా ముద్దు గంగమ్మ, కలువల్లో ఏముంది పోవే నీ కళ్ళల్లో షానుంది రావే, కోయిల పాటల్లో ఏముంది పోవే, నీ కాలి గజ్జల్లో ఆనెమలి నడకల్లో నా పాటలే పలికే నీ అంటనే తిరిగే, ఏటి గట్టుకు చేరి ఆటలాడిన నాడు జాబిల్లి మన తోడు సందామామల చూడు, చీకటే ఇల్లాయనే గంగమ్మ నువ్వు లేక ఎటు పోదునే, చీకటే ఇల్లాయనే గంగమ్మ నువ్వు లేక ఎటు పోదునే, చెంగున దుంకే జింక పిల్ల, చెంగనాలు దోలే కన్నె పిల్ల, అప్పుడే నన్నిడిసి వెళ్ళిపోతున్నావా ఏలే లక్ష్మణు బొమ్మ నా ముద్దు గంగమ్మ, కలువల్లో ఏముంది పోవే నీ కళ్ళల్లో షానుంది రావే, కోయిల పాటల్లో ఏముంది పోవే నీ మాటల్లో మాయుంది రావే. సూపర్. ఇట్లా తెలంగాణ ఉద్యమంలో భాగంగా అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మన నేటివిటీని, మన గొప్పతనాన్ని, మన గొప్ప ఔన్నత్యానికి అంటే తెలంగాణ ఔన్నత్యానికి సంబంధించినటువంటి అంశాలని కూడా చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా రాసినటువంటి పాట అది, జానపద గేయం. అలా తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చిన తర్వాత కానీ స్కూల్ టెక్స్ట్ బుక్లలో కానీ డిగ్రీ కాలేజ్ టెక్స్ట్ బుక్లలో కానీ మన తెలుగు సిలబస్లో ఏమైనా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన పాటలు ఏమైనా వస్తున్నాయా? పాటలు కానీ కవితలు కానీ ఏమైనా టెక్స్ట్ బుక్లో ఉంటున్నాయా తెలంగాణకు సంబంధించినవి? తెలంగాణ రాకముందు ఇప్పుడు అందశ్రీ అన్నది మాయమైపోతున్నాడమ్మా మనిషి అనేది డిగ్రీ సిలబస్లో ఉన్నది. అట్లనే ఉన్నాయి, అంటే అక్కడక్కడ ఉన్నాయి, లేకుండా పోలేదు. కాకుంటే ఏంటంటే మనకు అంటే ఎంత ఒక 5% స్థానం ఉంటుంది. అది పత్రికలు కానీ, పాఠ్య పుస్తకాలు కానీ, సినిమా కానీ. మనకు అవమానం ఏమో 60 పాలు ఉంటుంది, రాజయోగం ఏమో 1 పాలు ఉంటుంది. అది అంటే లేకుండా లేవు. పాఠ్య పుస్తకాలు కానీ, పత్రికలు కానీ, సినిమాల్లో కానీ మనం అవమానించే శాతం ఎక్కువ, మనం గౌరవించే శాతం చాలా తక్కువ, ఒక రకంగా శూన్యం. కాబట్టి ఆ విషయాన్ని అంటే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతిని కించపరచడం కానీ, తెలంగాణ భాషని హీనం చేసి మాట్లాడడం కానీ, తెలంగాణ జీవన విధానాన్ని వ్యంగ్యంగా మాట్లాడడం కానీ ఇవన్నీ మనం చూసినాం. సో అక్కడి నుంచి పుట్టినటువంటి ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. అట్లా వచ్చినటువంటి నేపథ్యమే మనకంతా కూడా సాహిత్యంలో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యమ పాటలు అవసరం పడుతుందా, అవసరం లేదు అనే ఉద్యమాలకు సంబంధించి ఆపేస్తున్నారా? పాటలు అదే స్థాయిలో వస్తున్నాయా మనకి? తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని, తెలంగాణ సంస్కృతిని గొప్పగా చేసి చెప్పేటువంటి క్రమంలో మనకి ఇంకా ఏం కావాలి ఈ రాష్ట్రానికి, మన సంస్కృతి ఎట్లా వర్ధిల్లాలనేటువంటి క్రమంలో చాలా పాటలు వచ్చినాయి. అవన్నీ కూడా ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో రాసి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో కూడా తెలంగాణ ఔన్నత్యానికి సంబంధించిన పాటలు వస్తూనే ఉన్నాయి. అన్న ఇప్పుడు గద్దరన్న మీద
ఒక వివాదం జరుగుతుంది. బండి సంజయ్ గద్దర్ హంతకుడు అనే స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. అంటే గద్దర్ని అవమానించే రీతిలో మాట్లాడుతున్నారు. దాని మీద మీరు ఏమంటారు? గద్దర్ హంతకుడు అని అంటున్నాడంటే గద్దర్ యొక్క చరిత్ర బండి సంజయ్కి తెలియదు, గద్దర్ త్యాగం తెలియదు, గద్దర్ జీవితం తెలియదు. అంటే ఒక 40 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు కేవలం ప్రజల గొంతుకై పాటలు పాడినటువంటి వాడు గద్దరు. ఆయన ఏమి ఎన్నడూ ఆశించలే. అప్రయత్నంగా వస్తే కొన్ని రావచ్చు, అవార్డులు రావచ్చు, రివార్డులు రావచ్చు. ఆయన చాలా వాటిని తిరస్కరించిండు కూడా. నంది అవార్డును కూడా ఆయన తిరస్కరించిండు. సో నంది అవార్డులు తిరస్కరించినటువంటి గద్దర్ని మరి అలా గద్దర్ పేరు మీద సినిమా అవార్డులు ఇస్తామనడం మరి అది కూడా కొంతవరకు సరైంది కాదు. సో గద్దర్ పేరు మీద నేనేమంటున్నా అంటే గద్దర్ పేరు మీద ఈ దేశంలో లేనటువంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఒక పురస్కారం క్రియేట్ చేయొచ్చు, అత్యధిక రెమ్యునరేషన్ పెట్టవచ్చు, 5-10 మందికి ఒకేసారి ఇవ్వచ్చు. ఇట్లాంటి ఆలోచన చేయాలి. గద్దర్ పేరు మీద సినిమా అవార్డు ఇవ్వడం అనేది కరెక్ట్. ఎందుకంటే సినిమా అనేది అది ఒక సిగ్గుమాలిన ప్రక్రియ, అది దానికి ఒక వ్యాపారాత్మకమైనటువంటిది, దానికి విలువలు లేవు అనేటువంటి విషయాన్ని గద్దరన్న ఒప్పుకున్నాడు. సో కొన్ని పరిస్థితుల్లో ఆయన సినిమా పాటలు రాసిండు, పాడిండు, సినిమాల్లో కూడా చేసిండు. ఎందుకు చేసిండు? ఒక ఉద్యమంగా, సినిమాని ఒక ఉద్యమంగా చూపించే ప్రయత్నంలో భాగంగా ఆయన సినిమా పాటలు రాసిండు, సినిమాల్లో చేసిండు. సో మరి అట్లాంటి గద్దర్ని ఇలా ఆయన నడిచొచ్చిన తోవ ఎట్లాంటిది? గద్దరి జీవితం నిజంగా విప్లవోద్యమం నుంచి పుట్టినటువంటి గద్దరు. విప్లవోద్యమంలో భాగమైనటువంటి గద్దర్ని అర్థం చేసుకోవడంలో బండి సంజయ్ విఫలమైండు. అంటే మనిషి ఎప్పుడు ఉన్న చోటనే ఉండడు, అనేక రకాలుగా మార్పు జరుగుతూ ఉంటుంది. నది ప్రవహించే చోట ఎట్లయితే ఉధృతంగా ఉంటుంది, సముద్రంలో కలిసే చోట ఎట్లయితే నిదానంగా ఉంటుందో, అట్లనే గద్దరన్న జీవితం కూడా ఒక నదిలాగా, ఒక ఉప్పెనలాగా ఆయన ఇవాళ అంతర్ధానం అయిపోయిండు. సో ఆయన జీవితాన్ని అట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇలా ఎవరు కూడా ఈ సమాజంలో ఎవరో ఏదో చెప్తే గద్దరన్న పాట పాడినంత మాత్రం నేను తుపాకి భుజాన్ని వేసుకుని ఉరికిలో పోయి అడవిలో చచ్చిపోతానా? నేను నాకంటూ కొంత చైతన్యం ఉంటుంది కదా, నాకంటూ ఈ సమాజం పట్ల కొంత ప్రేమ ఉంటుంది కదా, దాన్ని కదా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. గద్దరన్న పాట పాడితేనో, వరవర్రావు మాట మాట్లాడితేనో జనం వెళ్ళిపోయారు అడవికి చచ్చిపోయారు అనడం అది కరెక్ట్ కాదు. వాళ్ళ మాటల ద్వారా ప్రభావితం అయితే కావచ్చు, వాళ్ళ పాటల ద్వారా ప్రభావితం అయితే కావచ్చు, కానీ ప్రభావితం అయ్యేటువంటి మనసు, ప్రభావితమైనటువంటి ఆలోచన మనం చేసుకోవాలి. సో అంటే ఎవరు కూడా అంటే కావాలంటే గద్దరన్న మీద ఒక అంటే చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే ఇవాళ ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని విమర్శిస్తే మనకేదో కీర్తి కండూతి వస్తుందనేటువంటి పేరుతోని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఒక చర్చ కోసం మాట్లాడుతూ ఉన్నారు, బట్టగాల్చి మీదేసిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే జరుగుతూ ఉన్నది సమాజంలో. వాస్తవ పరిస్థితి వేరు. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకున్నప్పుడు అది ఆ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. నేను ఒకటే పాట ఏందనంటే, ఇంతకుముందు స్టార్టింగ్లో కూడా నేను చెప్పిన, నేను గద్దరన్నకు సంబంధించి, గద్దరన్న జీవితానికి సంబంధించి ఆయన నడిచొచ్చిన తోవ, ఆయన నడిచొచ్చినటువంటి బాట చాలా భిన్నమైనది అంటున్నా. గద్దర్లో బుద్ధుడు ఉన్నాడు, గద్దర్లో కార్ల్ మార్క్స్ ఉన్నాడు, గద్దర్లో ఒక పూలే ఉన్నాడు, గద్దర్లో అట్టడుగు సమాజం నుంచి అధమ సమాజం వరకు అన్ని సమాజాలని గుర్తించి ఆయన తన పాటలుగా మాటలుగా పాడుకున్నాడు. ముఖ్యంగా పాటని ప్రదర్శించేటువంటి ఒక గొప్ప శక్తివంతుడు ఎవరైనా ఉన్నారంటే గద్దరన్న మాత్రమే, ఇంకెవరికి సాధ్యం కాదు. ఇప్పుడు ఎట్లయితే మనకు ఇప్పుడు ఈ వేలు ముద్రలు ఏ ఇద్దరికి ఒక తిరుగు ఉండవట ఈ ఏలు ముద్రలు. సో అట్లనే గద్దరన్న గొంతు ఎవరికి రాదు, అంటే ఏ ఇద్దరి గొంతులు కూడా ఒకే విధంగా ఉండవు, ఎవరి గొంతు వాళ్ళకే ఉంటది. కానీ ఇన్ని గొంతులలోకెల్లా భిన్నమైనది, ప్రత్యేకమైనది గద్దరన్న గొంతు. ఆ గొంతులో ఏ మహిమున్నదో గాని, ఆ గొంతులో ఏ మహిమున్నదో గాని నిశ్శబ్ద విప్లవ గీతమయ్యిండు. అల్లి బిల్లి పాటలల్లి పాడలేదు, శ్రమజీవుల గొంతు కయ్యి నిలిసిండు. కరుడు గట్టిన వలస పాల కూడా నాడు కాల్పులే జరిపించి ఆనందపడ్డాడు. ప్రాణముందో లేదో డాక్టర్లు చూస్తే గొంతుంది సాలంటూ సంబూరపడ్డాడు. తూటాలు గుండెల్లో దాసుకొని, తూటాలు గుండెల్లో దాసుకొని తుపాకి తానయ్యి మోత మోగినా గద్దరన్న యుద్ధం ఆగిందో, యుద్ధ నౌక తీరం వీడిందో. గద్దరన్న మాటే యుద్ధం, గద్దరన్న పాటే యుద్ధం.
గోషి గొంగడి కాలి గజ్జెలు నెత్తికి రుమాలు చేతిలో కర్రా పాటకే నిలువెత్తు రూపం ఆట పాటే అన్నకాయుధం నిర్బంధాల కంచెలు దాటి రాజ్యహింసపై రణం చేసిన గద్దరన్న యుద్ధం ఆగిందో యుద్ధ నౌక తీరం వీడిందో చిన్నతనములోనే చిందేసి ఆడి కన్న తల్లి నోటి పాటందుకుండు చిన్నతనములోనే చిందేసి ఆడి కన్న తల్లి నోటి పాటందుకుండు జానపదమే జీవరాగమై ఆకలి దూపను మరిసిపోయిండు ఉద్యమాలకు పురుడు పోసేటి ఉస్మానియాలో అడుగు పెట్టిండు మావో మార్క్సుల సిద్ధాంతంతో విప్లవోద్యమ బాట నడిసిండు దండకారణ్యంలో సింహమై గర్జించి యుద్ధ భూమిల పొద్దు పొడుపై కదిలిన గద్దరన్న యుద్ధం ఆగిందో యుద్ధ నౌక తీరం వీడిందో రైతు కూలీల రాజ్యం కోసం ఇల్లు పిల్లల నిడిసి వెళ్ళిపోయిండు సూర్యచంద్రుల వెన్నెల వెలుగుల విప్లవాన్ని స్వప్నించిండు దగాపడ్డ ఈ తెలంగాణ గుండె సప్పుడై మోగినోడు గాయిదోళ్ళ గండ్రగొడ్డలై ప్రజాయుద్ధమే నడిపినోడు ప్రజా తెలంగాణ లక్ష్యంగా అడుగేసి కడదాకా ప్రశ్నించే గొంతయ్యి నిలిసిన గద్దరన్న యుద్ధం ఆగిందో యుద్ధ నౌక తీరం వీడిందో ఇది గద్దరన్న జీవితం గద్దరన్న తన ఉద్యమాన్ని అంటే గద్దర్ అనే ఒక పేరే ఒక యుద్ధము అంటున్నా నేను ఇలా గద్దర్ అనే పేరుతో ఎంతమంది గద్దర్లు పుట్టుకొచ్చారు చూస్తలే మనం భూమి మీద మొన్నటికి మొన్న ఓ దగ్గర చూసండి క్రిస్టియన్ గద్దర్ నల్లగొండ గద్దర్ అయిపోయింది కాంగ్రెస్ గద్దర్ అయిపోయింది గద్దర్ అయిపోయింది అనేక రకాల గద్దర్లు సో ఇంతమంది గద్దర్లు పుట్టుకొచ్చారు ఈ భూమి మీద నిజంగా అది గొప్ప నేనైతే చాలా గర్వపడతా అంటే గద్దర్ అన్న ఇంతమందిని అంటే ఈ గోషి గొంగడి వేసుకొని గద్దర్లాగా ఒక ఆహార్యాన్ని తయారు చేసుకొని గద్దర్లాగా పాడాలనేటువంటి ఒక కోరికని కలిగి ఉండి ఇన్ని వందల మంది ఇన్ని వేల మంది గద్దర్లాగా ఈ సమాజం మీదకి వస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది ఎవరు ఏ పేరైనా పెట్టుకొని కాంగ్రెస్ గద్దర్ కానీ నల్లగొండ గద్దర్ కానీ క్రిస్టియన్ గద్దర్ కానీ వాళ్ళు ఏ పేరైనా గద్దర్ తగిలించుకొని నాకు సంబంధం లేదు కానీ ఇవాళ గద్దరన్న చనిపోతూ ఒక పాట రాసుకున్నాడు నేను ఇప్పుడు మీ ముందు పాడిన పాట గద్దరన్న చనిపోయినాక ఒక సంవత్సరం తర్వాత రాసినటువంటి పాట ఏం రాయాలి ఇన్ని పాటలు వస్తున్నాయి గద్దర్ మీద ఆ గద్దరన్న చనిపోవడానికి ముందు రాసినటువంటి పాట మీరందరూ విన్నారు టీవీలలో ఆ పాట విన్న తర్వాత ఎందుకు పడి ఇంతమంది గద్దర్ పేరు పెట్టుకొని గద్దర్ అని వస్తున్నారు ఇన్ని వందల మంది గోజు గొంగడి వేసుకొని గద్దర్లాగా పాటలు పాడే ప్రయత్నం చేస్తున్నారు అయినా కూడా గద్దరన్నకు సంతృప్తి లేదా మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో ఆ జానపదం జీవకణంలో జీవాక్షరాలెవరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో చినిగిన దోతి రుమాలును ఎవరు చుట్టుకుందురో అలిగిన గొంగడి బొంతను ఎవరు అలుముకుందురో ఆ చిన్నబోయిన చేతి కర్రతో సాము ఎవరు చేసెదరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు చేతులెత్తి శరణు గోరితే చేరదీసెదెవ్వరో కాటికి కాల్జాపితే పాడే మోసెదెవ్వరో ఆ తుపాకులకు ఎదురు నడిసినా తూటనెవరు దాసెదరు ఇంతమంది గద్దర్లు పుట్టుకొచ్చారు ఈ భూమి మీద
ఇన్ని వందలు వేల మంది కళాకారులు ఉన్నారు ఈ భూమి మీద, ఇన్ని వందల జానపదాలు పుట్టుకొస్తున్నాయి ఈ నేల మీద. అయినా కూడా జానపదం జీవకణములో జీవాక్షరాలు ఎవరు అంటే ఇప్పుడు వస్తున్నటువంటి జానపదాలల్లా జీవాక్షరాలు లేవు, ఇవి జానపదాలు కావు, వీటికి ఆ లక్షణం లేదు. ఈ కళాకారులు ఇంతమంది గోషిగొంగలు వేసుకొని వస్తున్నారు. చినిగినా దోతిరుమాలును ఎవరు ఇంతమంది చుట్టుకున్నారు కదా, అయినా అన్నకు సంతృప్తి లేదు. ఎందుకు? వాళ్ళ క్యారెక్టర్ కావచ్చు, వాళ్ళు నడిచి వచ్చే తోవ కావచ్చు, వాళ్ళు పాడేటువంటి వేదికలు కావచ్చు, వాళ్ళు పనిచేసేటువంటి వ్యక్తులు కావచ్చు, ఇవేవి కూడా గద్దర్తో సరిపోల్చలేవు. గద్దర్ ఎందుకు భిన్నమైన వాడు? గద్దర్ యొక్క శక్తి, గద్దర్ యొక్క త్యాగము, గద్దర్ యొక్క జీవితం బండి సంజయ్ లాంటి వాళ్ళకి ఏమర్థమవుతుంది? బండి సంజయ్ నడిచి వచ్చిన తోవలో గద్దర్ జీవితంతో కొనగోటికి సరిపోడు, గద్దర్ కొనగోలికి సరిపోయినటువంటి వ్యక్తి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఆయనే చెప్తున్నాడు, ఇంత పని చేసిన నేను, ఇంతమంది ఇన్ని రకాల కళాకారులు వచ్చిర్రు, ఇన్ని జానపదాలు వస్తున్నాయి, అయినా జానపదాలలో జీవాక్షరాలు ఎవరో అంటున్నాడు. అంటే ఆయన అనుకున్నటువంటి గద్దర్ ఇంకా రాలే, ఎవరు అట్లాంటి వాళ్ళు లేరు. వాళ్ళ సంతృప్తి కోసం మేము ఈ గద్దరు ప్రజా గద్దరు అట్లా అని మాట్లాడుకుంటున్నాడు తప్ప గద్దర్కు ఆ సంతృప్తి లేదు. నేను చాలాసార్లు నాకు గద్దర్తో మంచి అనుబంధం ఉన్నది. నల్లగొండకి ఎప్పుడు వచ్చినా అంబన్న అంబన్న అంబటి అంబటి అనుకుంటా నన్ను అందరినీ రా ఒరే ఒరే సంతోష్ ఒరే సోమన్న అని చెప్పేసి పిలిచేటువంటి గద్దరు ఉన్న కవిగా రచయితగా ఆయనలో ఉన్నటువంటి ఉద్దేశం ఏదో నాకు తెలియదు కానీ అంబన్న అని పిలిచేవాడు, అంబటి అని పిలిచేవాడు. అట్లా నల్లగొండకి ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా నన్ను పిలుచుకోవడము, ఇంటికి రావడము, ఇట్లా గద్దర్తో ఆ సాన్నిధ్యం నాకు. తెలంగాణ ఉద్యమ సంబంధం ఉన్నది గద్దర్తో నాకు. చాలా సార్లు అన్నాడు ఆయన, ఏం చేయాలి అది పాటలో కూడా వచ్చింది ఆ లైను, ఏం చేసుకోవాలి మన ఇన్ని రకాల ఇన్ని చిత్తి ప్రతులు, ఈ పుస్తకాలు, ఈ పాటలు, ఇవన్నీ ఏం చేసుకోవాలి? ఒక అంటే తన లక్ష్యాన్ని చేరలేకపోయాను అనేటువంటి విషయం, ఆ అంతర్మదనం ఆయనలో నేను గుర్తించిన చివరి దశలో. అందులో భాగంగా పుట్టినటువంటిదే ఆ పాట. ఇలా గద్దర్ చనిపోయిన తర్వాత ఆయన పేరుతో అవార్డులు ఇవ్వడం కానీ, ముఖ్యంగా సినిమా అవార్డులకైతే నేను చాలా వ్యతిరేకంగా ఉన్నాను. ఎందుకంటే సినిమాని ఎన్నడూ కూడా ఆయన ప్రేమించలేదు, సినిమాని ఎన్నడూ గౌరవించలేదు. ముఖ్యంగా గద్దర్ని కూడా సినిమా వాళ్ళు గౌరవిస్తారని నేను అనుకోను. ఎందుకు అని అంటే ఇలా సినిమా అవార్డులు నంది అవార్డు కాబట్టి నందికి తీసేసి ఇంకొకటి తీసుకో. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు సింహ అవార్డ్స్ ఇద్దామన్నాడు, నంది స్థానంలో సింహ అవార్డ్స్ ఇద్దామన్నాడు. సింహ కాకపోతే నీకు సింహ అనేది నచ్చకపోతే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సింహ అనే పదం నచ్చకపోతే, లేకపోతే నంది అనే పదం నచ్చకపోతే, ఇంకొక పదాన్ని అంటే కామన్ గా ఉండేటువంటి ఒక పదాన్ని తీసుకొని పాల పిట్టను, జమ్మి చెట్టను ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు. సరే అట్లాంటి దాని మీద చర్చ జరగాలి. దాని మీద నలుగురు సాహిత్యకారులు మేధావులు కూర్చొని ఒక చర్చ చేసి ఏ అవార్డు ఇద్దామని చెప్పేసి డిసైడ్ చేయొచ్చు సినిమాకి, అది వేరే విషయం. గద్దర్ పేరు మీద ఒక అత్యున్నత పురస్కారాన్ని ఏర్పాటు చేయొచ్చు కదా. ఈ దేశంలోనే అంత ప్రైజ్ మనీ లేనటువంటిది ఒక అవార్డుని మనం నెలకొల్పొచ్చు కదా. గద్దర్ని సినిమాకి ఎందుకు ఆపాదించడం? గద్దర్కు సినిమా పట్ల ప్రేమ లేదు, సినిమా వాళ్ళకు గద్దర్ పట్ల ప్రేమ లేదు. ఇంకా ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు, ఆయన ఉత్తమ నటుడు అవుతాడు, లేకుంటే చిరంజీవి ఉన్నాడు ఉత్తమ నటుడు అవుతాడు. చిరంజీవి ఉత్తమ నటుడు అయితే గద్దర్ అవార్డు తీసుకుపోయి ఆడబెట్టుకుంటాడు ఆయన. త్రిష ఉన్నది, లేకపోతే ఇంకొక తమన్నా ఉన్నది, ఆ ఉత్తమ నటే అవుతుంది. గద్దర్ బొమ్మ తీసుకుపోయి గద్దర్ అవార్డు తీసుకుపోయి ఈ త్రిష ఎక్కడ పెట్టుకోవాలి, ఈ తమన్నా ఎక్కడ పెట్టుకోవాలి? ఇవన్నీ అంటే చాలా రకాల ఫ్రేమ్స్ ఉంటాయి సినిమా అవార్డ్స్ లో. కేశాలంకరణ అని ఉంటది, అసలు కేశాలనే చక్కగా చూసుకోడుగా మా గద్దర్ అన్న. కేశాలంకరణ అవార్డు గద్దర్ పేరుతో ఎట్లా ఇస్తారు? కాస్ట్యూమ్స్ ఉంటాయి, కాస్ట్యూమ్స్ లేనోడు కదా మా గద్దర్ అన్న. కాస్ట్యూమ్స్ పేరుతో గద్దర్ అవార్డు ఎట్లా ఇస్తారు? అంటే ఏ కోణంలో చూసినా ఎట్లా చూసినా గద్దర్ పేరు మీద సినిమా అవార్డ్స్ అనేవి ఎప్పటికైనా వ్యతిరేకం. నేను గద్దర్ పేరు మీద సినిమా అవార్డ్స్ అవసరం లేదు, గద్దర్ పేరు మీద ఈ దేశంలో లేనటువంటి ఒక అత్యున్నత పురస్కారాన్ని నెలకొల్పుదాం. ఓ 5 మందికో 10 మందికో గద్దర్ పేరు అవార్డ్స్ ఇద్దాం, అట్లా చేయొచ్చు. కానీ ఈ రాష్ట్రంలో గద్దర్ పేరు అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు లేకపోతే దేశంలో వెతకండి అంటున్నా నేను. అంతర్జాతీయ స్థాయిలో చూడండి. అట్లా ఒక గద్దర్కి ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కల్పించాల్సిన అవసరం ఉన్నది. కానీ గద్దర్ పేరు మీద సినిమా అవార్డ్స్ ఇచ్చి ఇప్పుడు సినిమా వాళ్ళు గద్దర్ని రోజు పొద్దున్న లేసి అవమానిస్తుంటే నాలాంటి వాడు భరించడం చాలా కష్టమవుతుంది. కాబట్టి దాని గురించి కూడా ఒక ఆలోచన చేయాలి ప్రభుత్వం, ఖచ్చితంగా పునరాలోచన చేయాలి. గద్దర్ పేరిట సినిమా అవార్డ్స్ అనే విషయం మీద ఖచ్చితంగా పునరాలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా గద్దర్ మీద చాలా మంది పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు, మాటలు మాట్లాడిన ఉన్నారు. ఎవరు ఎన్ని చేసినా కూడా ఇవాళ రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయ్యేవాళ్ళు వీళ్ళందరూ. రేపు పొద్దుగా అడక తింటూ చూడాలి మనం వీళ్ళందరినీ. ఇలా అంటే ఇప్పుడు రాత్రికి ఒక ఏదో ఒక పాట పాడి ఏదో ఒక మాట మాట్లాడి ఫేమ్ అయ్యే వీళ్ళందరూ
రేపు ఈ యూట్యూబ్లు వీళ్ళందరూ వదిలేసిన తర్వాత రోడ్ల మీద పడతారు. ఇగో ఈ పాట పాడిన ఆయన అడక తింటున్నాడు, ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది, మళ్ళీ ప్రభుత్వాన్ని నిందిస్తాం, మనం ప్రజల్ని నిందిస్తాం, ప్రజా సంఘాలని నిందించాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లా కాకుండా ఇలా ఒక సామర్థ్యం ఉన్నటువంటి, అంటే ఏ మీడియా లేనటువంటి కాలంలో గద్దరన్న పోతే 1000 మంది గుమ్ముగూడేది. ఏ ఛానల్స్ లేవు, ఏ యూట్యూబ్ లేవు, వాట్సాప్, ఫేస్బుక్ ఏది లేదు. సమాచారం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఏ నుంచి పోతారో తెలియదు. అట్లా జనం గుండెల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని, ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహాగాయకుడు, రచయిత, కళాకారుడు, కవి, ఉద్యమకారుడు, అన్నీ అంటే ఈ తెలంగాణ ఉద్యమానికనే కాదు, మొత్తం విప్లవోద్యమం మొదలు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దాకా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి గద్దరని చాలా రకాలుగా అవమానించారు కదా, చేసిరు, అదంతా పక్కన పెడదాం. అవమానాలు అనేవి చాలా రకాలు, ఆయన ఎన్నో ఎదుర్కొన్నాడు, అందులో అదొకటి. ఆయన అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. సో ఆయన గౌరవించే పనిలో అవమానకరం కాకుండా చూడాలి. ఆయన గౌరవించే క్రమంలో మళ్ళీ మనం అవమానించేటువంటి పరిస్థితి రావద్దనేదే నా ఉద్దేశం. అన్న, ఈ ఇంటర్వ్యూ ఒక పాటతో మొదలైంది, ఒక పాటతోనే ముగిద్దాం. అది గద్దర్ రాసిన పాట పాడండి. అంటే గద్దర్ మీద అనేక పాటలు వచ్చాయి, అది కాకుండా గద్దర్ స్వయంగా రాసి పాడిన పాట మీ గొంతులో పాట. చాలా పాటలు ఉన్నాయి నాకు కూడా, అంటే చాలా ఇష్టమైనటువంటి పాటలు. అంటే నేను ఇంతకుముందే చెప్పినట్టు ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే విధంగా మనం అంటే పాడడం కానీ, ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే రకంగా రాయడం కానీ జరగదు. గద్దర్కు ఉన్నటువంటి గొంతు కానీ, గద్దర్కు రచనా శైలి కానీ చాలా భిన్నమైనది. ఆయన రాసినటువంటి పాటలు చాలా ఉన్నాయి, పొద్దుతిరుగుడు పువ్వు అట్లాంటి పాటలు కానీ. తర్వాత ముఖ్యంగా అప్పుడప్పుడు అంటే డిగ్రీ అయిపోయి నేను కొంచెం అంటే యువరక్తంతో ఉన్నప్పుడు పాడుకున్నటువంటి పాట ఏంటంటే, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు మీకు, వందనాలు వందనాలమ్మో మా కూనలు, వీరులారా శూరులారా విప్లవారణ ధీరులారా, వీరులారా శూరులారా విప్లవారణ ధీరులారా, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కాలల్లో చేరినారా, సుక్కాలల్లో మీరు చేరి సూర్యులయ్యి మొలిసినారా, ఏ దిక్కు లేనొల్లాకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుక్కాలైతారా, మా బిడ్డలు కావని కాకి అరిసితే తలుపు తెరిసి కూసుంటిమి, ఏ కబురు తెస్తావోనని ఎదురు చూస్తూ కూసుంటిమి, మీరు కాకమ్మాలయ్యి వస్తారా, మా బిడ్డలు మా కడుపు కోత తీర్చిపోతారా, మా బిడ్డలు, ఊర పిచ్చుక జంటలొస్తే గూడు గట్టుకోనిస్తాం, ఆ జంట వీడి పోకుండా కంటమేము గని పెడతాం, ఆ ఊర పిచ్చుక గుడ్డులవుతారా, మా బిడ్డలు ఆ గుడ్డులో నా బిడ్డలవుతారా, మా బిడ్డలు, వీరులారా శూరులారా విప్లవారణ ధీరులారా. గద్దరన్న ఇది అంటే విప్లవోద్యమంలోకి మనం ఇందాక అన్నాం, చాలా మంది చనిపోయారు గద్దరన్న పాటలు విని. ఆయన చాలా హంతకుడు అని మాట్లాడేటువంటి విప్లవోద్యమాన్ని అంటే ముందుకు తీసుకుపోయే క్రమంలో వచ్చినటువంటి అనేక పాటలు ఉన్నాయి. ముఖ్యంగా పొద్దుతిరుగుడు పువ్వు, పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, ఆడి ఆడి అలసిపోయిన నెమలిని ముద్దాడే, ఆడ నెమలిని ముద్దాడే, యుద్ధంలో వీరున్ని తుపాకీ ముద్దాడే, ఆ తూటాలు ముద్దాడే, ఒరిగిన వీరున్ని భూమి ముద్దాడే, రణభూమి ముద్దాడే, తెలంగాణ ముద్దాడే. ఇట్లా అంటే ఆయన పాట ఎత్తుకోవడము, ఆ పాట ముగించడం, అంటే ఎత్తుగడలు ఒక అద్భుతమైనటువంటి శైలి మనం గద్దరన్న పాటల్లో చూస్తాం. విప్లవోద్యమ పాటల్లో ఉన్నటువంటి ఆ కర్కశత్వాన్ని, ఆ శౌర్యాన్ని రాసినటువంటి గద్దరన్న వందనాలు అనేటువంటి పాటల్లో ఆ తల్లికి ఆ బిడ్డకు ఉన్నటువంటి సంబంధం, అంటే ఒక ఉద్యమానికి ఉద్యమకారునికి ఉన్నటువంటి సంబంధాన్ని, అట్లనే పొద్దుతిరుగుడు పాటలో అని చెప్పినటువంటి పదాల సౌకుమార్యము నిజంగా కూడా గద్దరన్నేనా ఈ పాటలు రాసింది అనిపిస్తుంది.
అంటే ఇన్ని కోణాలలో తన రచనని కొనసాగిస్తూ ఒక ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకుపోయినటువంటి గద్దరన్న ఈ పాటల ప్రేరణతోని అప్పుడు తెలంగాణ ఉద్యమంలో నేను అంటే ఖచ్చితంగా అది గద్దరు ముద్ర ఉన్నటువంటి పాట, గద్దరు పాటల ప్రభావంతో రాసినటువంటి పాట, గద్దరన్న ముద్ర ఉన్నటువంటి పాట ఏందనంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో అనేక కమిటీలు వేసిండ్రు, చాలా చిన్న చిన్న కమిటీలు వేసిండ్రు. అట్లా వచ్చినటువంటి కమిటీ ఒకటి శ్రీకృష్ణ కమిటీ. ఆ టైంలో ఈ ఎంత మాయా సర్కారు, ఈ ఎంత మాయా సర్కారు, శ్రీకృష్ణ లీలల సర్కారు, ఎంత మాయా సర్కారు, కష్టం వచ్చిందయ్య సారు అంటే కాళ్ళతోనే దన్నుతారు, కూటికే లేదు సారు అంటే నోటి కాడిది గుంజుతారు, అన్నీ ఉన్న వాళ్ళకేమో అడగకుండానే అంత దోసి పెడతారు, ఎంత మాయా సర్కారు, శ్రీకృష్ణ లీలల సర్కారు, ఎంత మాయా సర్కారు, పోరాడి ఆపిన పనులన్నింటిని పోలీసు బలగంతో చేస్తారు, అభివృద్ధి పేరుతో అప్పులల్లా ముంచి పథకాల కొప్పేస్తుంటారు, కోట్ల సొమ్మును మింగే వీళ్ళు గతమేలినోళ్లను మించలేదంటారు, ఎంత మాయా సర్కారు, శ్రీకృష్ణ లీలల సర్కారు, ఎంత మాయా సర్కారు. ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడేమో ప్రజల పక్షమే అంటారు, ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడేమో ప్రజల పక్షమే అంటారు, రోడ్డెక్కి నినదించే ప్రతి ఉద్యమానికి వచ్చి కూసొని వంత కొడతారు, అధికార పీఠం అందితే, అధికార పీఠం అందితే అన్ని మరిసి జనుల కాల్చుక తింటారు, ఎంత మాయా సర్కారు, శ్రీకృష్ణ లీలల సర్కారు, ఎంత మాయా సర్కారు. అంటే గద్దరన్న ఎఫెక్ట్ తోని అంటే ఇన్ని పాటలు విని ఇంత చేసిన చాలా పాటలు ఆయన అమ్మ తెలంగాణ మా పాట కానీ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా టైం తీసుకుంటాము. ఎనీహౌ గద్దరన్న ప్రభావము, గద్దరన్న ప్రేరణ ఈ పాటలో చెప్పాలనుకుని ఆ ఎత్తుగడలతో రాసినటువంటి, ఆ ఎత్తుగడలతో రాసే ప్రయత్నం చేసినటువంటి పాట శ్రీకృష్ణ కమిటీ వచ్చిన టైంలో రాసినటువంటి పాట. థ్యాంక్ యూ అన్న, ఈరోజు మా కోసం అనేక అద్భుతమైన పాటలు వినిపించారు. ఆ పాట నేపథ్యాలు, పాట గురించి చరిత్ర అంతా చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ చరణ్. మీకు కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నా పాటల్ని నేను పరిచయం చేసుకున్న గొప్ప అవకాశం కలిగించినందుకు ఈ ఛానల్కి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.